రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభోదయం మిత్రమా. సో ఆల్ వ్యూయర్స్ అందరికి కూడా రైట్ సార్. ఎస్. సో మిత్రమా, ఇక్కడ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా సో రాబోతున్నటువంటి రోజులలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ యొక్క ఎగ్జామ్ని పురస్కరించుకొని సో టెట్కి సంబంధించిన వరకు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేసాం. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని మన యొక్క మిత్రులకి, మన యొక్క సోదరులకి, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియపరచండి సార్. సెప్టెంబర్ 5వ తేదీ రోజున మనకి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ని, అంటే ఈ టెస్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్జిటి వారికి, ఎస్ఏ సోషల్ వారికి. సో మన యొక్క టెస్ట్ సిరీస్ ఫోల్డర్ ఏదైతుందో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఏర్పాటు చేసే టెస్ట్ సిరీస్ ఫోల్డర్, ఆ ఫోల్డర్ లోపల ఈ టెస్ట్ అన్లాక్ చేసి ఉంటుంది మిత్రమా. సో మన టెస్ట్ ఎలా ఉన్నాయి, ఏ తరహాలో ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలుస్తూ, దాంతో పాటుగా కొంతవరకు ప్రిపరేషన్లో వాళ్ళు గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మనతో పాటుగా సో ఏ స్థాయిలో ఉంటారు, ఏ తరహాలో మనం ఎక్కువ మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలి అని వాళ్ళు బేరీజ్ వేసుకునేటువంటి ప్రతిపాదన వాళ్ళకి ఏర్పడుతుంది. రైట్ సార్. సో కాబట్టి మనకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్, చెప్పండి. సో నలుగురికి మన యాప్ ద్వారా, మన ద్వారా మంచి చేకూరుతుందని చెప్పేసి ఒక ప్రతిపాదనతో ఏర్పాటు చేసాం. సో అందరూ కూడా షేర్ చేసేటట్టు చూడండి. రైట్ సార్. ఇంకా మన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరూ తెలియపరచండి సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంది మా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి, ఎస్ఏ సోషల్ సంబంధించిన సెగ్మెంట్స్ ఏవైతున్నాయో ఈ అన్ని సెగ్మెంట్స్ ఆధారంగా చేసుకుని సైకాలజీ పై 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, సోషల్ మెథడాలజీ 12 మార్క్స్, సోషల్ కంటెంట్ 48 మార్క్స్. సోషల్ మెథడాలజీ టెస్ట్లు కూడా మన టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి మిత్రులు ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ చేసుకోవాలనే నేపథ్యంతో నిన్నటి నుండి మన సోషల్ మెథడాలజీ కూడా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో విత్ ఇన్ ఒక 4-5 డేస్ లోపల, 2-3 డేస్ లోపల మొత్తం టెస్ట్లని అన్ని చాప్టర్లను ఆధారంగా చేసుకుని సిలబస్ ని కవర్ చేస్తూ సో మాక్సిమం మోర్ దెన్ ఎక్కువ క్వశ్చన్ తోటి టెస్ట్లు అప్లోడ్ చేస్తాం మిత్రమా. కాబట్టి మీ వీలు ప్రకారంగా ఆ టెస్ట్ ఫోల్డర్ లో ఉన్న ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ ని ఆధారంగా చేసుకుని ఆ టాపిక్ చదువుకుంటూ మీరు ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. 2014, 2018కి సంబంధించినటువంటి ఏదైతే మెథడాలజీ బుక్ ఉందో ఆ బుక్స్ ని ఒకసారి కన్సిడర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఓకేనా. రైట్ సార్. బేస్డ్ ఆన్ ద న్యూ సిలబస్ ని ఆధారంగా చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసే ప్రయత్నం చేయొద్దు. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ సోషల్ కంటెంట్ 48 మార్క్స్. ఈ టెట్ లో మన ఇప్పుడు టెస్ట్ రాస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సో ఎవరికైతే తక్కువ మొత్తంలో స్కోర్ ఉందో, సుమారుగా గమనించినట్లయితే మాక్సిమం వీలైనంత వరకు ఎవరైతే తక్కువ మొత్తంలో స్కోర్ ఉందో సో 110 కంటే తక్కువ మొత్తంలో స్కోర్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా సో ఈ టెట్ ను అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. మనకి 150 మార్కులు, 2.5 గంట టైం ఉంది. ఈ ప్రిపరేషన్ లో భాగంగా 110 కంటే తక్కువ మొత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా టెట్ అటెంప్ట్ చేయండి సార్. సో 110 కంటే ఎక్కువ మొత్తంలో స్కోర్ ఉన్న వాళ్ళు డిఎస్సిని కన్సిడర్ చేసుకుంటూ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇస్తూ పోయే ప్రయత్నం చేయండి. జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ, ఎందుకంటే అవి పిఐఈ మనోవిజ్ఞాన శాస్త్రం 5 మార్కులకు గాను ఉంటుంది. కొంత డ్రై సబ్జెక్ట్, ఎలాబరేటెడ్ గా ఉంది కాబట్టి ఈ కంటెంట్ తో పాటు దాన్ని కూడా ఎక్కువ మొత్తంలో ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఈ 110 కంటే ఎక్కువ మొత్తంలో మార్కున్న వాళ్ళు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 దాంతో పాటుగా ఇతర అటెంప్ట్ చేయండి. సో తప్పకుండా మనకు టెట్ అటెంప్ట్ చేయాలి. కానీ ఇంకా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ప్రత్యేకంగా వాటికే టైం కేటాయిస్తూ సో వాటి యొక్క సంబంధించిన మెథడాలజీ విషయంలో చదువుకుంటూ మనం ముందుకెళ్ళడం వల్ల కొంత వెనుకబడిపోయే ప్రపోజల్ ఉంటుంది. కాబట్టి సో 110 కంటే తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ పెడుతూ అటెంప్ట్ చేయండి. 110 కంటే ఎక్కువ మొత్తంలో స్కోర్ ఉన్న వాళ్ళు అటెంప్ట్ అయితే చేయండి, కానీ డిఎస్సిని ప్రామాణికంగా చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. రైట్ సార్. నెక్స్ట్ మీనింగ్ ఇక్కడ ఎస్జిటి వాళ్ళకు కూడా సేమ్ బేస్డ్ ఆన్ ద సిలబస్ ఆధారంగా చేసుకుని కంటెంట్ విషయంలో 60 మార్కులు, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, రిమైనింగ్ మన యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కంప్లీట్ గా 30 మార్క్స్ తోటి 150 మార్క్స్ తో వీళ్ళకి కూడా గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసినాం ఇదే ఫోల్డర్ లోపల. రైట్ సార్. సో బేస్డ్ ఆన్ ద ఫైనల్ టెస్ట్ వచ్చినప్పుడు, గ్రాండ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకు గ్రాండ్ టెస్ట్ కూడా వాళ్ళకు షెడ్యూల్ ప్రకారంగా ఏర్పాటు చేస్తుంటాం మన కోర్స్ లోపల. రైట్ సార్. సో ఇక్కడ గమనించాలి, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్న కొన్ని టెస్ట్ మనకు కొన్ని ఆఫర్ ని కూడా పరిగణలో తీసుకుని మనం ముందడుగేస్తున్నాం మిత్రమా. ఇవన్నీ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. ఇది మన యొక్క టెస్ట్ సిరీస్. రైట్ సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో టెట్ కమ్ డిఎస్సి సంబంధించింది మీరు చూస్తూ వచ్చారు మిత్రమా. ఇప్పటి వరకు జాగ్రఫీ మొత్తం 10వ తరగతి వరకు ఎంటర్ చేసాం. దాంతో పాటుగా హిస్టరీ, దాంతో పాటుగా సివిక్స్ నిన్నటి నుండి స్టార్ట్ అయింది, ఎకానమీ. సో వీటి సమయాపణ లేకుండా సైకాలజీ, తెలుగు ఆల్రెడీ నిన్న కొన్ని అప్లోడ్ చేసాం, గతంలో కూడా తెలుగు అప్లోడ్ చేసాం. రిమైనింగ్ ఈ వీక్ లో సైకాలజీ, దాంతో పాటుగా మనకు ఇంగ్లీష్ సంబంధించినటువంటి టెట్ ను ఉద్దేశించి అప్లోడ్ చేయబడుతుంది. తదుపరి మన యొక్క సోషల్ కంటెంట్ విషయంలో అక్టోబర్ తర్వాత కూడా టెట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పిఐఈ మనోవిజ్ఞాన శాస్త్రం, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మళ్ళీ సోషల్ మెథడాలజీ, ఇంటర్మీడియట్ కి సంబంధించిన సోషల్ కంటెంట్. నిన్న మన సోషల్ కంటెంట్ కోర్సులో ఇంటర్మీడియట్ సంబంధించిన అంశాలు డిస్కస్ చేసాం, సివిక్స్.
ఆ తరహా ఇంటర్మీడియట్ సంబంధించిన అంశాలపైన కూడా టెస్ట్లు అనేవి ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది సో పూర్తి స్థాయిలో మీకు తెలిసి చెప్పే ఫ్రెండ్స్ చెప్పండి సార్. సో కేవలం 599 రూపీస్ కి మనం ఇన్ని టెస్ట్లు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాం అంటే రిజల్ట్ ను పరిగణలో తీసుకొని మనం ముందడుగేయడం జరుగుతుంది. రైట్ సార్. ఎస్. ఇక తెలంగాణ రాష్ట్రం వారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి సోషల్ కంటెంట్ కోర్స్ కూడా మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో అందుబాటులో ఉన్న మిత్రమా. సో రిమైనింగ్ ఈ యొక్క ప్రతిపాదన అన్ని కూడా పరిగణలో తీసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. ఇక ఈ రోజు మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, రైట్ సార్, మనం నిర్వహించుకున్న టెస్ట్ సిరీస్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ లో జాగ్రఫీకి సంబంధించి 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి పరిశ్రమలు అనేటటువంటి పాఠ్యాంశం, ఈ పరిశ్రమలు అనేటువంటి పాఠ్యాంశం పైన మన టెస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా. సో అందులో వాళ్ళు ఒకసారి గమనిస్తే ఇక్కడ పాఠ్యాంశం మొత్తాన్ని కవర్ చేసే విధంగా, పరిశ్రమలు అనే పాఠ్యాంశాన్ని కవర్ చేసే విధంగా ఒక 46 మార్కులతోటి మనం టెస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సార్. సో ఇది ఒకసారి కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇస్ క్లియర్ గా సార్? వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా? రైట్ సార్. సో వాయిస్ క్లియర్ సార్. నెక్స్ట్ మిత్రమా ఒకసారి గమనించండిగా, ఇది ఆల్రెడీ టెస్ట్ కు సంబంధించిన అంశాలని కొంతవరకు మనం వివరంగా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో అందులో వన్స్ ఈ సైజును పరిగణలో తీసుకుని పోదాం. రైట్ సార్. రైట్ మిత్రమా. రైట్ సార్. ఓకే సార్. ఈ క్రింది వాణిలో నోటు పుస్తకం తయారీలో గల ఉత్పాదకత ప్రక్రియకు చెందిన అంశాలు ఏవి? ఇవి గతంలో కూడా మనకి ఈ యొక్క 8వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉద్దేశించిన కూడా అక్కడ కూడా మనకు పరిశ్రమలు అనే పాఠ్యాంశం ఉండేది. ఆ పరిశ్రమలు అనే పాఠ్యాంశంలో కూడా కాగితం తయారు చేసేటటువంటి దశలలో, కాగితాన్ని ఏ విధంగా తయారు చేస్తాం, కాగితం తయారు చేసే దశలని నిర్ధారించండి అని, లేదా వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ టెట్ లో అడిగాడు, నంబర్ ఆఫ్ టైమ్స్ డిఎస్సిలో అడిగాడు. ఇక్కడ కాగితం అని అక్కడ అడిగాడు, ఇక్కడ డైరెక్ట్ గా నోట్ బుక్ తయారని ఇక్కడ అడిగాడు. రైట్ సార్. సో వన్స్ ఒక క్రింది వానిలో నోటు పుస్తకం తయారీలో గల ఉత్పాదకత ప్రక్రియకు చెందిన అంశాలు ఏవి అన్నాడు. రైట్ సార్. సో గమనించాలి మిత్రమా, పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే ఏదేని ముడి పదార్థాన్ని పరిగణలోకి తీసుకొని, ముడి పదార్థాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వస్తువులను తయారు చేస్తూ వాటి ద్వారా ఆర్థిక పరంగా లబ్ధిని పొందేటటువంటి ప్రధానమైన ప్రక్రియలు ఏవైతున్నాయో, ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి పారిశ్రామిక ప్రాంతాలుగా పేర్కొంటాం. ఆ వస్తువు ఉత్పత్తి, దాని యొక్క ముడి తయారీ విధానం, దాని యొక్క ఎగుమతి దిగుమతుల యొక్క మొత్తం కార్యకలాపాల యొక్క సమూహారాన్నే మనం ఇక్కడ పరిశ్రమలకు సంబంధించినటువంటి రంగంగా పారిశ్రామిక రంగం అని పేర్కొంటాం. ఈ పరిశ్రమలు అనేవి మనకు భూమి ఉపరితలం దృష్ట్యా మానవుని యొక్క వినియోగాన్ని పరిగణలో తీసుకొని, దాంతో పాటుగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలను పరిగణలో తీసుకొని, రైట్ సార్, ముడి పదార్థాలు, వాటికి సంబంధించిన పరిమాణము, అదే మాదిరిగా యాజమాన్యం ఆధారంగా, ముడి పదార్థాలు, పరిమాణము, యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకొని పరిశ్రమలను 4 రకాలుగా విభజించాం. ఎన్ని రకాలు సార్? 4 రకాలుగా విభజించాం. సో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలని, దాంతో పాటు ఖనిజ ఆధారిత పరిశ్రమలని, సముద్ర ఆధారిత పరిశ్రమలని, అటవీ ఆధారిత పరిశ్రమలని ఇక్కడ విభజించడం జరిగింది. రైట్ సార్. ఒకటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రెండవది ఖనిజ ఆధారిత పరిశ్రమలు, మూడవది సముద్ర ఆధారిత పరిశ్రమలు, నాలుగవది వచ్చేటప్పటికి అటవీ ఆధారిత పరిశ్రమలు. ఇవి ముడి పదార్థాలు, లభించే ముడి పదార్థాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి, యాజమాన్యాన్ని బట్టి మనం విభజిస్తూ వచ్చాం మిత్రమా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆహార ఉత్పత్తులైనటువంటి కొన్ని కూరగాయలు కానీ, నూనె, ప్రత్తి, వస్త్రాలు, పాల ఉత్పత్తులు, సో అదే మాదిరిగా కొంత ముఖ్యమైనటువంటి గింజలు, వంగడాలు, వీటికి సంబంధించిన అంశాల దృష్ట్యా మనం ఏదేని పరిశ్రమలు తయారు చేస్తాం వాటిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పేర్కొంటాం. రైట్ సార్. ఖనిజ ఆధారిత పరిశ్రమలు అనగానే మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి అనేక రకాల లోహాలు, అలోహాలను పరిగణలో తీసుకొని ఏర్పాటు చేయబడుతున్నవి. రైట్ సార్. సముద్ర ఆధారిత పరిశ్రమలు అంటే ప్రధానంగా చేపల నూనె గాని, ఆహార పదార్థాలు గాని, చేపలు శుద్ధి చేయు ప్రతిపాదనలు గాని, ఇవన్నీ మనకు సముద్ర ఆధారిత పరిశ్రమల కిందికి వస్తున్నాయి. నెక్స్ట్ ఆ తరహాలోనే అటవీ ఆధారిత పరిశ్రమలు అంటున్నాం. రైట్ సార్. సో కాగితం పరిశ్రమ, ఔషధ రసాయన పరిశ్రమలు గాని, గృహ ఉపయోగకరమైనటువంటి పరిశ్రమలు గాని, భవన నిర్మాణ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భవన నిర్మాణ రంగానికి చెందినటువంటి పరిశ్రమలు, లేదా భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వస్తువులు, గృహ ఉపయోగకరమైన వస్తువులు, దాంతో పాటుగా అటవీ ఆధారితమైన వస్తువులు, ముఖ్యంగా కాగిత పరిశ్రమ, దాంతో పాటు ఔషధ రసాయన పరిశ్రమలు, ఔషధ రసాయన వస్తువులు ఏవైతున్నాయో వీటన్నిటి యొక్క సమూహారాన్ని మనం ఇక్కడ అటవీ ఆధారిత పరిశ్రమలుగా పేర్కొంటాం. ఇలా పరిశ్రమలని
ముడి వస్తువుల యొక్క ప్రత్యేకతను బట్టి, పరిమాణాన్ని బట్టి, యాజమాన్యాన్ని బట్టి డిపెండ్ అయింది. రైట్ సార్. ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో కాగితం పరిశ్రమ అనేది నోటు బుక్ను తయారు చేయ విధానం అనేది అటవీ ఆధారిత పరిశ్రమ కిందకి వస్తుంది. రైట్ సార్. ఆ నోటు బుక్ను తయారు చేసేటువంటి పరిశ్రమ దృష్ట్యా నోటు బుక్స్ తయారీలో ఉన్నటువంటి ఉత్పాదకత ప్రక్రియల గురించి ప్రస్తావన చేశాడు. రైట్ మిత్రం. నోటు పుస్తకం తయారీలో చెట్లతో ప్రారంభమవుతుంటుంది. రైట్ సార్. చెట్ల కలపను వివిధ ప్రక్రియల ద్వారా గుజ్జుగా మారుస్తారు. గుజ్జుకు రసాయనాలు కలిపి యంత్రాల ద్వారా కాగితం తయారు చేస్తారు. తర్వాత కాగితంను ముద్రణాలయంలో రసాయనాలు సిరతో ముద్రించి నోట్స్ గా దాన్ని తయారు చేసి విక్రయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపాదనలో భాగంగా మొత్తంగా గమనించినట్టు మిత్రమా, నోటు పుస్తకం తయారీ దశలో ఒక 4 పరిమాణ క్రమమైన దశలు ఉంటాయి. 4 ఉంటవి. రైట్ సార్. ఒకటి, నోటు పుస్తకం తయారీతో చెట్లతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా యూకలిప్టస్, అదే మాదిరిగా వెదురు, యూకలిప్టస్, ఏనుగు గడ్డి, సుబాబు గడ్డి అని పేర్కొంటాం. సుబాబు గడ్డి, ఏనుగు గడ్డి, యూకలిప్టస్, వెదురు అనేది ఎక్కువగా పేపర్ తయారు చేయడానికి దోహదపడేటటువంటి కర్ర గుజ్జు లభిస్తుంది. అలా వృక్షాలను ముఖ్యంగా వాటిని ఎక్కువ మొత్తంలో క్రష్ చేసి కర్ర గుజ్జును తయారు చేసుకొని ఆ కర్ర గుజ్జును ఆధారంగా చేసుకొని వీళ్ళు ఉత్పాదకత ప్రక్రియ దృష్ట్యా చెట్ల నుండి కలపను వివిధ ప్రక్రియల ద్వారా గుజ్జుగా మారుస్తారు. మార్చినటువంటి గుజ్జుకు రసాయనాలు కలిపి యంత్రాల ద్వారా కాగితాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన కాగితంను ముద్రణాలయంలో సిరాతో కలిపి కొన్ని రసాయనాలతో కలిపి ముద్రించిన తర్వాత దాన్ని నోట్స్ గా తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తారు. ఈ 4 ప్రతిపాదనల ఆధారంగా మనకు నోటు పుస్తకం అనేది తయారు చేయబడుతుంది. రైట్ సార్. ఎస్, మనకి పాఠ్యాంశ దృష్ట్యా లేపాక్షి నోట్ బుక్. రైట్ సార్. లేపాక్షి నోట్ బుక్ గురించి మనం చూసుంటాం. అనంతపురం డిస్ట్రిక్ట్. గతంలో మనము ఎక్కువ మొత్తంలో స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు లేపాక్షి నోట్ బుక్స్ వచ్చేవి. రైట్ సార్. సో ఇప్పుడు అంటే క్లాస్మేట్ అని అది ఇది అని చెప్పేసి వస్తున్నవి. అప్పుడు అవి ఉండే. సో ఆ తరహా పరిశ్రమల దృష్ట్యా పాఠ్యాంశంలో కూడా ఆ ప్రతిపాదన పెట్టాడు మిత్రమా. ఇక్కడ గమనించాలి. క్వశ్చన్ రైట్ ఆన్సర్. నోటు పుస్తకం తయారీలో ఉన్న ఉత్పాదక ప్రక్రియ అంశాలు ఏమున్నాయి అంటే పైవన్నీ కూడా రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. పైవన్నీ రైట్ ఆన్సర్ అనే ప్రతిపాదన క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. క్లియర్ గా సార్. నెక్స్ట్ రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్ ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమని ఈ క్రింది విధంగా వర్గీకరించారు. అందులో సరికానిది ఏది అన్నాడు. అందులో సరికానిది ఏది అని పేర్కొన్నాడు. ఎస్ మిత్రమా. సో ఇక్కడ గమనించాలి. ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమలను ఈ క్రింది విధంగా విభజించారు. అందులో వర్గీకరించాలి. అందులో సరికానిది ఏది అన్నాడు. ఇక్కడ ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని అంటే ఇక్కడ ముడి పదార్థాలు పరిమాణము, యాజమాన్యం ఆధారంగా వర్గీకరిస్తారు. ముఖ్యంగా ముడి పదార్థాలను ఆధారంగా చేసుకుని పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలను విభజించాం. రైట్ సార్. సో ఇక్కడ ఒకటి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు. రైట్ మిత్రమా. సో గమనించండి మిత్రమా, మొక్కలు గాని జంతువుల యొక్క ఉత్పత్తులను గాని ముడి పదార్థాలుగా చేసుకొని మనం ఎక్కువ మొత్తంలో మొక్కలను గాని జంతువుల యొక్క ఉత్పత్తులను గాని వాటిని ఆధారంగా చేసుకుని మనం ఏదేని పరిశ్రమలు తయారు చేసుకుంటామో, ఏదైనా వస్తువులు తయారు చేస్తామో ఆ యొక్క వస్తువుల యొక్క ఉత్పత్తి, వాటి విక్రయము, క్రమ విక్రయాల ఆధారంగా ఏర్పాటు చేసే పరిశ్రమని వ్యవసాయ ఆధారిత పరిశ్రమని పేర్కొంటాం. ఎస్ మిత్రమా. పొగాకు పరిశ్రమ. రైట్ సార్. చక్కెర పరిశ్రమ, దాంతో పాటు తోళ్ల పరిశ్రమ, అదే తరహాలోనే కొంతవరకు ఆహార ఉత్పత్తులకు సంబంధించిన అంశాలు. రైట్ మిత్రమా. సో ఆ తరహా మనకు నూనె గాని, ప్రతి వస్త్రాలు గాని, పాల ఉత్పత్తులు గాని, తోళ్ల పరిశ్రమలు గాని, రిమైనింగ్ గార్గోన్ గింజలు అంటే మకానా గింజలు గాని, ఇవన్నీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కిందికి వస్తాయి. నెక్స్ట్ ఖనిజాలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు అంటున్నాం. రైట్ సార్. ఇనుప ధాతువు నుండి ఇనుమును తయారు చేస్తాం. అలా లోహాలు, అలోహాలను ఆధారంగా చేసుకుని ఇనుముకు పరిశ్రమలు టిస్కో, విస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో 1907 సంవత్సరం జంషెడ్పూర్. సో విశ్వేశ్వరయ్య ఇనుము అండ్ ఇనుముకు కర్మాగారం విస్పో, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విస్కో, కర్ణాటక భద్రావతి. మన విశాఖ ఇనుముకు ప్లాంట్, ఇనుముకు కర్మాగారం, బొకారో ఇనుముకు కర్మాగారం, బిలాయ్ ఇనుముకు కర్మాగారం, దాంతో పాటుగా దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారం, రూర్కేలా ఇనుముకు కర్మాగారం. ఇలాంటి ఇనుముకు కర్మాగారాలన్నీ కూడా ఖనిజాలను ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేస్తున్న వాటి ఖనిజ ఆధారిత పరిశ్రమలు అనొచ్చు. సముద్ర ఆధారిత పరిశ్రమలు అంటే సముద్ర వస్తువుల నుండి కూడా, సముద్ర ఆధారితమైన వస్తువుల నుండి కూడా కొంతవరకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. సో ఇక్కడ చేపల నూనె గాని, దాంతో పాటుగా చేపల యొక్క ఆహార ఉత్పత్తులు గాని, సముద్ర ఆధారితంగా లభించేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి వస్తు ఉత్పత్తులు గాని
వాటికి సంబంధించిన అంశాలని సముద్ర ఆధారిత పరిశ్రమలుగా పేర్కొనొచ్చు. రైట్ సార్. సో ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమలు, చేప నూనె తయారీ పరిశ్రమలని సముద్ర ఆధారిత పరిశ్రమలుగా పేర్కొంటాం. అటవీ ఆధారిత పరిశ్రమలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది సో కాగితం పరిశ్రమ కానీ, ఔషధ తయారీ పరిశ్రమలు కానీ, గృహ ఉపయోగకరమైనటువంటి ఉత్పత్తుల యొక్క పరిశ్రమలు కానీ అటవీ ఆధారిత పరిశ్రమలు అన్నాం. కాబట్టి పరిశ్రమని ముడి పదార్థాల ఆధారంగా చేసుకుని 4 రకాలుగా వర్గీకరించాం. అందులో సరికానిది ఏది అన్నారు. కింద ఇచ్చిన ఆప్షన్ లో సరికానిది ఏది కాదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి సార్? 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్ ఎస్ సురేష్ గారు, ఎలిఫెంట్ గ్రాస్, ఏనుగు గడ్డి కూడా పేపర్ తయారీకి దోహదపడుతుంది. సుబాబు గడ్డి, ఏనుగు గడ్డి. కానీ ప్రీవియస్ మనకు డిఎస్సిలో ఒక ప్రశ్న వచ్చింది, రూసా గడ్డి అని. రైట్ సార్. మన భారతదేశంలో ఇగో ఈ రూసా గడ్డి ఆధారంగా మన వాళ్ళు ఎక్కువ మొత్తంలో తైలాలను తయారు చేస్తున్నారు. అంటే సుగంధ తైలాలను, సెంట్లను, సుగంధ తైలాల తయారీకి ఉపయోగపడుతున్నది రూసా గడ్డి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నిజామాబాద్ జిల్లా, తెలంగాణలో అయితే ఇప్పుడైతే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని సిర్నపల్లి కొండల్లో లభిస్తుంది. సిర్నపల్లి కొండల్లో లభిస్తుంది. రైట్ మిత్రమా. ఆ తరహా మనకున్న ప్రతిపాదన ఆధారంగా తీసుకొని. రైట్ సార్. ఎస్. కొంచెం మన కోర్స్ గ్రూప్ లో అదే మాదిరిగా మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ కి సో మన విశ్లేషణ ఎలా ఉంటుంది, మన కంటెంట్ ఎలా ఉంటుంది, టెస్ట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని కొంచెం మన యాప్ యొక్క మౌలిక వనరుల యొక్క డెవలప్మెంట్ కోసం మీరు దోహదపడుతూ షేర్ చేసి తెలియజేయగలరని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా. రైట్ సార్. సో చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంది మిత్రమా. సో ఎఫర్ట్ పెట్టి రిస్క్ తీసుకొని మనం ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే మౌలిక వనరుల యొక్క అభివృద్ధి కోసం కొంచెం ఆర్థిక పరంగా భారం పడకుండా సో మీరు కొంచెం సహకరించినట్లయితే మనం అందరం కలిసి ముందుకెళ్ళొచ్చు. రైట్ సార్. రెగ్యులర్ గా షేర్ చేయండి. రెగ్యులర్ గా మీ దగ్గర సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతున్నాయో మన కోర్స్ లింక్ ని, దాంతో పాటుగా విశ్లేషణ ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కింద వ్యక్తపరుస్తూ మీ దగ్గర నంబర్ ఆఫ్ సోషల్ మీడియా గ్రూప్లు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ గ్రూపులు కానీ, ఇంకేమైనా యూట్యూబ్ ద్వారా ఉంటే కూడా తెలియపరిచే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్. కొంచెం ఆ ఒక్క విషయంలో మాత్రం సపోర్ట్ చేయండి సార్. సో నేను 100% మీకు మీ విజయంలో కీలక పాత్ర వహించే విధంగా మన యొక్క టీం అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. రైట్ సార్. ఎస్. ఇదొకటి మర్చిపోద్దు మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. క్రింది వానిలో అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏది? క్రింది వానిలో అటవీ ఆధారిత పరిశ్రమ కానిది. కాగితపు పరిశ్రమ, ఔషధ రసాయన పరిశ్రమ, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమ, ప్రతి వస్త్రాల పరిశ్రమ. రైట్ సార్. క్రింది వాటిని ఆధారంగా చేసుకొని మనకి అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏది అన్నాం. రైట్ సార్. అటవీ ఆధారిత పరిశ్రమ. ఇగో అడవుల్లో నుంచి ఎక్కువ మొత్తంలో ఏం లభిస్తుంది అని అంటే, అడవుల నుంచి ఎక్కువ మొత్తంలో ఏం లభిస్తుంది సార్? సో అడవులు అనగానే మనకి కలప లభిస్తుంది. ఏం లభిస్తుంది మిత్రమా? కలప. ఇగో అడవుల్లో ఈ కలపనిచ్చే చెట్ల యొక్క సో కలపనిచ్చేటటువంటి వృక్షాల యొక్క పెంపకాన్ని సిల్వీ కల్చర్ అని పేర్కొంటాం. సిల్వీ కల్చర్. సిల్వీ కల్చర్ అంటే కలపనిచ్చేటటువంటి వృక్షాల యొక్క అభివృద్ధిని, పెంపకాన్ని సిల్వీ కల్చర్ అని పేర్కొన్నాం. కాగితముని ఈ కలపని గుజ్జుగా మార్చుకొని కాగితం పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం. కాగితం పరిశ్రమ అనేది అటవీ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ. ఔషధ రసాయనాలు. రైట్ సార్. సో ఇక్కడ సింకోనా బెరడు అంటున్నాం. సింకోనా బెరడు. ఈ సింకోనా బెరడు మొన్న రీసెంట్ గా వీళ్ళకి తెలంగాణ వాళ్ళకి డిఎస్సీలో అడిగారు మిత్రమా. సింకోనా బెరడు నుండి క్వినైన్ అనేటటువంటి ఆల్కలైడ్ వస్తుంది. క్వినైన్. ఈ క్వినైన్ అనే ఆల్కలైడ్ ని మలేరియా వ్యాధి నయం చేయడం కోసం దీని కొన్ని మలినాలను కలిపి క్లోరోక్వినైన్ అనేటటువంటి రసాయనం ద్వారా మనకు ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తయారు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆయుర్వేదానికి మహారాణిగా పిలువబడుతున్న వేప, భారతదేశం ప్రపంచ దేశాల దృష్ట్యా వేప చెట్టు పైన సర్వ హక్కులను కలిగి ఉంది. వేపలో లభించే నింబిని కూడా మనకు ఆయుర్వేదానికి దోహదపడుతుంది. రైట్ సార్. అలాంటి వృక్ష సంపద నంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. ఈ రోజు మన యొక్క సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తూ ఉంటారు, ఏదో జుట్టు పెరగడం కోసం కొంతవరకు ఆయిల్ తయారు చేసినాం అని చెప్పేసి మూలికలకు సంబంధించి. సో వెరీ ఆర్టిస్టులు కానీ అంతే ఎంతో పేరు మోసిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ప్రచార కార్యక్రమంలో నిమిత్తం సో సోషల్ మీడియాలో వెరీ యాక్టివేటెడ్ గా ముందుకెళ్తున్నమాట. రైట్ సార్. సో ఆ తరహా వాళ్ళు మూలికలతో తయారు చేసే ఆయిల్స్ కానీ, దాంతో పాటుగా కొంత మన యొక్క అవసర నిమిత్తం మనం కూడా అప్పుడప్పుడు చూస్తా ఉన్నాం. మన పెద్దవాళ్ళు జంతువులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళు అడవుల నుంచి వచ్చేటటువంటి మొక్కల ద్వారా కొంత రసాయనాలు తీసి వాటిని ఔషధాలుగా తయారు చేసుకుంటారు. అలాంటి ఔషధ రసాయన పరిశ్రమ కూడా మనకు అటవీ ఆధారిత పరిశ్రమ కిందకి వస్తుంది. రిమైనింగ్ భవన నిర్మాణ ఉత్పత్తులు, భవనాన్ని తయారు చేసి గృహ ఉపయోగకరం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సో డోర్స్ కానీ, విండోస్ కానీ, సో అదే మాదిరిగా కొంతవరకు ఏర్పాటు చేసిన దర్వాజాలు కానీ, వీటికి సంబంధించిన అంశాలు కూడా
మనకి భవన నిర్మాణ ఉత్పత్తులు కూడా వాటికి సంబంధించిన పరిశ్రమలు కూడా అటవీ ఆధారిత పరిశ్రమలే. నెక్స్ట్ ప్రత్తి వస్త్రాల పరిశ్రమ. ఈ ప్రత్తి అనేది వ్యవసాయం, పంట, కాబట్టి పత్తి వస్త్రాల పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఇది. సో కావున ఇక్కడ కింది వాటిలో అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏదంటే ఫోర్త్ ఆప్షన్ మాత్రమే క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. ఫోర్త్ ఆప్షన్ మాత్రమే మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. క్లియర్ గా సార్? నెక్స్ట్ ఇంకా మన వాళ్ళు లేవనట్టు అనిపిస్తుంది నాకు, అంతేనా సార్? లేచిందా లేవలేదా అయ్యా? 4 to 4:30 మధ్యలో చాలా వరకు మిత్రులు చెప్తా ఉంటావు. మిత్రులు అంటున్నాడు సార్ మాకు ఈ 4 గంటలకు లేవడం అనేది కొంతవరకు సో వెరీ యాక్టివేటెడ్ గా అలవాటు అయిపోయింది సార్, ఇక లేచి చదువుతా ఉన్నాం, మీరు క్లాస్ స్టార్ట్ చేసినా చేయకపోయినా మేమైతే చదువుతున్నాం సార్ అని చెప్పేసి అంటున్నాడు. రైట్ సార్? సార్ ఇది బ్రహ్మ ముహూర్తం, మన యొక్క రాత. భూమి ఉపరితలానికి మన అమ్మా నాన్న మనల్ని పరిచయం చేసినప్పుడు ఆ బ్రహ్మ తలరాత రాస్తారంట కదా, ఆ రాతలో చిన్న చిన్న కామాలు పులి స్టాపులు పెట్టడం ఆ బ్రహ్మదేవుడు కొంచెం మర్చిపోయి ఉంటాడు. అందుకే ఇప్పటిదాకా మనం ఇంకా ప్రభుత్వ సెక్టార్లో సర్వీస్ కొట్టకుండా కొంత కలవరింపుతోటి కొంతవరకు అంటే ఇబ్బందికరమైన జీవన విధానంలో కొనసాగుతూ వస్తూ ఉంటాం, కాంప్రమైజేషన్ తోటి ప్రెషర్ పెడుతూ. రైట్ సార్? ఇప్పుడు 4 గంటలకు లేచి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ వీడియో విశ్లేషణ కానీ, వీలైనప్పుడు ఒకసారి క్లాస్ చదవడం వినడం కానీ, దాంతో పాటు మీ యొక్క టెక్స్ట్ బుక్ల దృష్ట్యా నోట్ బుక్ లో గీతలు గీస్తూ, అక్కడక్కడ టెక్స్ట్ బుక్ లో గీతలు గీస్తూ, రఫ్ నోట్స్ లో చిన్న చిన్నగా నిక్ వైజ్ రాసుకుంటూ పోతే మన తలరాతలో కూడా కామాలు పులి స్టాప్లు పెట్టి సో విత్ ఇన్ స్పాట్ లో మన సర్వీస్ లో మార్పులు వచ్చి మన జీవన విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్? గతంలో చెప్పేవాళ్ళు సార్ వాడు ఎప్పుడు కాలేజీకి పోడు, ఎప్పుడు స్కూల్కి పోడు, అసలు ఎప్పుడు చదవలేదు, వాడు మొన్న రీసెంట్ గా టెట్ డిఎస్సి లో టెట్ లో సుమారుగా 125+ వచ్చినవి. రైట్ సార్? ఎందుకు వచ్చినాయి సార్ 125+ అనేది? ఎట్లా రావాలి సార్, ఎట్లా వస్తాయి అనే విషయం కూడా, ఏ విధంగా చదివితే 130 కంటే ఎక్కువ మార్కులు తీసుకురావచ్చు. రైట్ సార్? ఇప్పుడు మనం ఒక వీడియో కూడా చేసుకుందాం యూట్యూబ్ ద్వారా, మీకు అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం మిత్రమా ఎలా చదవాలనేది. నెక్స్ట్ అదే తరహాలో గమనించినట్టయితే ఇక్కడ రైట్ సార్ వాడు ఎప్పుడు చదవలే, జాబ్ వచ్చింది సార్ డిఎస్సిని క్రాక్ చేసిండు అని చెప్పేసి అంటాం. సో అప్పుడప్పుడు అంటారు వానికి రాసి పెట్టుంది వచ్చింది అని చెప్పేసి. వానికి రాసి పెట్టుంది, దేవుడు రాసిండు వచ్చింది. ఎప్పుడు సార్? బిఫోర్ ఒక 4 సంవత్సరాల ముందు, లేదంటే ఒక 5 సంవత్సరాల ముందు, లేదంటే ఒక 10 సంవత్సరాల ముందు రాసి పెట్టుంటే జాబులు వచ్చేవి. కానీ ఇప్పుడున్న సిస్టమ్ రాస్తేనే జాబ్ వస్తుంది. రైట్ సార్? రాస్తేనే జాబ్ వస్తుంది, రాసి పెట్టుంటే రాదు, రాస్తేనే వస్తుంది. సో గీతలు గీయాలి ప్లస్ రఫ్ నోట్స్ లో రాయాలి, అవి రెండు చేస్తేనే మనకి ఎక్కువ ముతలో సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్? ఇక్కడ నువ్వు ఎంత ఎక్కువ ముతలో రాస్తే రేపు అక్కడ చాక్ పీస్ పట్టుకొని రాసే నేపథ్యం కలిగి ఉంటావు. కాబట్టి సో మాక్సిమం అయినంత వరకు రేసి రాయాలి. ఈ యొక్క 4 గంటలు అనేది మనకి బ్రహ్మముహూర్తం వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా సార్, ఆ చెప్పే నేపథ్యాన్ని పరిగణలో తీసుకోండి. రైట్ మిత్రమా? ఎస్, ఒకసారి గమనించండి సార్. ఇక్కడ క్రింది వారిని పరిశీలింపుమయ్యా. పరిమాణము ఆధారంగా పరిశ్రమలను చిన్న తరహా, భారీ తరహా పరిశ్రమలుగా వర్గీకరిస్తారు. రైట్ సార్? పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని పరిశ్రమ యొక్క పరిమాణము, పెట్టుబడి మూలధనాన్ని, ఉపాధి పొందిన వ్యక్తుల యొక్క సంఖ్యను, ఉత్పత్తి పరిమాణముని సూచిస్తుంది. పరిమాణం ఆధారంగా పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలుగా వర్గీకరించడం జరుగుతుంది. రైట్ సార్? ఇక్కడ పరిమాణము ప్లస్ అదే మాదిరిగా పెట్టుబడి, మూలధనము, ఉపాధి పొందిన వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి ఉత్పత్తి పరిమాణాన్ని సూచిస్తుంది. ఇక్కడ పరిమాణం ఆధారంగా పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలుగా విభజించడం జరుగుతుంది. రైట్ సార్? భారీ తరహా పరిశ్రమలో ఎక్కువ మూలధనం, ఎక్కువ సాంకేతికత అవసరం ఉంటుంది. ఎక్కువ మూలధనం, ఎక్కువ సాంకేతికత అవసరం ఉంటుంది మిత్రమా. సో ఇక్కడ గమనించాలి, భారీ తరహా పరిశ్రమలో గరిష్ట మూలధనం అంటే ఎక్కువ మూలధనం ఉంటుంది, కనిష్ట సాంకేతికత అవసరము అన్నాడు. ఇక్కడ కనిష్ట కాదు మిత్రమా, గరిష్ట. గరిష్ట మూలధనం ఉండాలి, గరిష్ట సాంకేతికత అవసరం ఉంటది. రైట్ సార్? ఎక్కువ మూలధనం, ఎక్కువ సాంకేతికత అవసరం ఉండేటి భారీ తరహా పరిశ్రమలను పేర్కొంటాం. కుటీర లేదా గృహ పరిశ్రమలు అనేవి, కుటీర లేదా గృహ పరిశ్రమలు అనేవి ఇవి చిన్న తరహా పరిశ్రమల కిందకి వస్తాయి మిత్రమా. కుటీర లేదా గృహ పరిశ్రమలు ఒక రకమైన చిన్న తరహా పరిశ్రమల కిందికి వస్తున్నాయి, ఒక రకమైన చిన్న తరహా పరిశ్రమల కిందికి వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా వాస్తవమే. రైట్ సార్? ఆటోమొబైల్స్, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు భారీ తరహా పరిశ్రమలకు చెందినవి అన్నాడు. ఆటోమొబైల్స్, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు భారీ తరహా పరిశ్రమలకు చెందినవి అన్నాడు. కాబట్టి ఇగో ఇక్కడ పాఠ్యాంశాన్ని మనం గమనించుకుంటూ పోతే మిత్రమా, ఒక బి అనేటటువంటి ఆప్షన్ తప్ప బిలో కూడా భారీ తరహా పరిశ్రమలో గరిష్ట మూలధనం, గరిష్ట సాంకేతికత అవసరం ఉంటుంది, కనిష్ట సాంకేతికత కాకుండా. కాబట్టి బి అనేది మాత్రమే రాంగ్. ఈ కింది వాటిని పరిశీలింపు అన్నాడు. పరిశీలించి కింద ఆప్షన్ పరిగణించుకుంటే సరైనవి ఏవి అన్నాడు.
ఏసిడి అనేది మన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. ఏసిడి అనేది ప్రశ్న క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా పేర్కొన్నారు. మరి చిన్న తరహా పరిశ్రమల్లో తక్కువ మూలధనం తక్కువ సాంకేతికత ఉంటుంది. భారీ తరహా పరిశ్రమల్లో ఎక్కువ మూలధనం ఎక్కువ సాంకేతికత అవసరం. చిన్న తరహా పరిశ్రమలో అయితే తక్కువ మూలధనం తక్కువ మొత్తంలో సాంకేతికత అవసరం. రైట్ సార్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్ అయ్యా రైట్ సార్. ఒక్కసారి గమనించండి మిత్రం, ఇక్కడ ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమలు ప్రైవేటు రంగ పరిశ్రమలకు ఉదాహరణ అని పేర్కొంటున్నాడు. ఏబిసిలు మూడిచ్చాడు మిత్రమా. ఆ ఏబిసిలు మూడిచ్చి సో ఇక్కడ గమనించాలి, యాజమాన్యం ఆధారంగా కూడా మనం పరిశ్రమలను విభజించవచ్చు మిత్రమా. యాజమాన్యం ఆధారంగా, ఈ యాజమాన్యము ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా సార్, యాజమాన్యం ఆధారంగా చేసుకొని పరిశ్రమలు తిరిగి మళ్ళీ మనం విభజించాం. యాజమాన్యం ఆధారంగా 4 రకాలుగా పరిశ్రమలు విభజించాం మిత్రమా. అందులో ప్రైవేటు రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు. రైట్ సార్. ప్రైవేటు అదే మాదిరిగా ప్రభుత్వము. రైట్ సార్. ప్రైవేటు రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు. రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్ గమనించినట్లయితే మిత్రమా, ఉమ్మడి రంగ పరిశ్రమలు, సహకార రంగ పరిశ్రమలు. అంటే ఇక్కడ ఉమ్మడి అంటే ప్రైవేటు ప్లస్ ప్రభుత్వం. సో ప్రైవేటు ప్లస్ ప్రభుత్వం కలిపి రిమైనింగ్ సహకార రంగ పరిశ్రమలు, సహకార రంగ పరిశ్రమలు. ఇలా యాజమాన్యాన్ని బట్టి కూడా పరిశ్రమలు 4 రకాలుగా విభజించాం మళ్ళీ. రైట్ సార్. సో ఇక్కడ ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు విభజించాం. సో పరిశ్రమలు ఎన్ని రకాలు డివైడ్ చేస్తామని చెప్పాం? ముడి పదార్థాల ఆధారంగా, దాంతో పాటుగా పెట్టుబడులను ఆధారంగా చేసుకుని అంటే పరిమాణం ఆధారంగా, యాజమాన్యం ఆధారంగా విభజిస్తున్నాం. పరిమాణం ఆధారంగా మళ్ళీ ఏం చేశాము? చిన్న తరహా పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు విభజించాం. యాజమాన్యం ఆధారంగా ఏం చేస్తున్నాము? మళ్ళీ 4 రకాలుగా ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు, ఉమ్మడి రంగ పరిశ్రమలు, సహకార రంగ పరిశ్రమలు 4 రకాలుగా డివైడ్ చేసాం. రైట్ సార్. మొత్తంగా పరిశ్రమలని ముడి పదార్థాల ఆధారంగా చేసుకుని 4 రకాలుగా డివైడ్ చేసాం. పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని 2 రకాలుగా డివైడ్ చేసాం. యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకుని మరో 4 రకాలుగా వర్గీకరించాం. రైట్ సార్. క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా రావాలి మిత్రమా, గమనించాలి. అందులో ముడి పదార్థాల ఆధారంగా మనం వస్తువులను తయారు చేసేటప్పుడు తీసుకునేటువంటి ముడి పదార్థం ఏదైతుందో దాని ఆధారంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అన్నాం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు అన్నాం, దాంతో పాటుగా అటవీ ఆధారిత పరిశ్రమలు అన్నాం, నెక్స్ట్ సముద్ర ఆధారితమైన పరిశ్రమలు అన్నాం. వాటికి ఎగ్జాంపుల్స్ లో చూసాం. పరిమాణం ఆధారంగా భారీ తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు. యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు, ఉమ్మడి రంగ పరిశ్రమలు, సహకార రంగ పరిశ్రమలు అన్నాం. రైట్ సార్. చూడండి సార్. సో ప్రతిపాదన ఏబిసి అని ఇచ్చాడు. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహము యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడేటటువంటి పరిశ్రమలు ప్రైవేటు రంగ పరిశ్రమలు అని పేర్కొంటున్నాడు. రైట్ సార్. సో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం, ఇక్కడ ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహాన్ని, రైట్ సార్. సో గ్రూప్ ఆఫ్ ఏరియాస్, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని పరిగణలో తీసుకొని వాళ్ళ యొక్క యాజమాన్యంలో ఉండి, రైట్ సార్, ఒకడు లేదా ఒకటి కంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమని ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటాం. రైట్ సార్. సో ఇది ప్రైవేట్ రంగ పరిశ్రమలకి ప్రధాన ఉదాహరణగా పేర్కొనొచ్చు మిత్రమా. రిమైనింగ్ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటున్నాం. రైట్ సార్. ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడతాయి. ఎస్పెషల్లీ గమనించినది మిత్రమా, మనకు సో హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ అని పేర్కొంటాం, హెచ్పిఎల్ అని. రైట్ సార్. సో గ్యాస్ ఆధారితమైన పరిశ్రమల దృష్ట్యా గేల్ అని పేర్కొంటున్నాం. రిమైనింగ్ అదే మాదిరి చూసినట్టయితే కొన్ని పరిశ్రమలు, ఇనుముకు పరిశ్రమలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రైట్ సార్. సో ఆ తరహా ప్రభుత్వ ఆధీనంలో ఉండి నిర్వహించబడేటువంటి పరిశ్రమని ప్రభుత్వ ఆధీన పరిశ్రమలను పేర్కొంటాం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పేర్కొంటాం. ప్రభుత్వ రంగంలో కొంత భాగస్వామ్యం, ప్రైవేటు వ్యక్తుల యొక్క భాగస్వామ్యం, ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు కలిసి చేసేటటువంటి వ్యవసాయ పరిశ్రమలు ఏవైతున్నాయో ప్రభుత్వ రంగంతో పాటుగా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహంతో కూడా యాజమాన్యం కూడా నిర్వహించబడతాయి. అలాంటి పరిశ్రమలని మనకు ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి రంగ పరిశ్రమని పేర్కొంటాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన యొక్క పాఠ్యాంశ దృష్ట్యా మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఒక ఉమ్మడి రంగ పరిశ్రమకి ఉదాహరణగా పేర్కొంటున్నాం. మారుతి ఉద్యోగ లిమిటెడ్ కంపెనీ అనేది ప్రభుత్వము ప్లస్ ప్రైవేట్, రైట్ సార్, ఇద్దరు కలిసి నిర్వహిస్తున్నారు. ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనేది ఒక సహకార రంగ పరిశ్రమ అంటున్నాం. రైట్ సార్. ఇక్కడ ముడి సరుకు ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు గాని, కార్మికులు గాని,
యాజమాన్యంలో ఉండి నిర్వహిస్తారు. రైట్ మిత్రమా? సో గమనించాలి మిత్రమా, ముడి సరుకు యొక్క ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు మరియు కార్మికులు లేదా ఇరువురి యాజమాన్యంతో నిర్వహిస్తారు. ఇది మనకు ఉన్నటువంటి సహకార రంగ పరిశ్రమలు అంటారు. సహకార రంగ పరిశ్రమల లోపల యాజమాన్యం అనే వాళ్ళు ఇద్దరుగా భావించబడతారు. అందులో సరఫరా చేసేటటువంటి వ్యక్తుల యొక్క సమూహం కానీ వ్యక్తులు కానీ, రిమైనింగ్ అందులో పనిచేసే కార్మికులు కానీ కార్మికుల యొక్క సమూహం కానీ, రిమైనింగ్ యాజమాన్యం కానీ, వీళ్ళందరూ భాగస్వామ్యమై చేసేటటువంటి పరిశ్రమని సహకార రంగ పరిశ్రమ అంటాం. సో మాక్సిమం వీలైనంత వరకు డైరీ ఫామ్లు అన్ని కూడా డైరీ ఫార్మ్స్ అంటే నాగార్జున డైరీ అని, లేదంటే సో మనకు ములుకనూరు మహిళా సహకార డైరీ అని. సో ఇక్కడ గమనించాలి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, రైట్ సార్, అమూల్ వ్యవస్థ, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్. సో వర్గీస్ కురియన్ ప్రవేశపెట్టిన అమూల్ వ్యవస్థ కూడా ఒక సహకార రంగ పరిశ్రమగా పేర్కొంటాం. అంటే దీని ద్వారా ముడి పదార్థాలని సేకరిస్తారు. సేకరించేటటువంటి వ్యక్తులు సమూహం కూడా ఈ యాజమాన్య భాగస్వామ్యంలో అంతర్భాగమై ఉంటుంది. ఈ పరిశ్రమ ద్వారా వచ్చేటటువంటి లావాదేవీలు కూడా ఈ యొక్క కార్మికులకి, అంటే అందులో సహకార సంఘంలో ఉన్నటువంటి భాగస్వాములు అవుతున్నటువంటి సో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ వర్తిస్తుంది అనమాట. రైట్ సార్. ఇలా ఆనంద్ మిల్క్ యూనిట్ అనేది ఒక సహకార రంగ పరిశ్రమగా పేర్కొన్నారు. సహకార రంగ పరిశ్రమలో వస్తువులను చేరవేసేటటువంటి ప్రధానమైన ముడి సరుకుల యొక్క ఉత్పత్తిదారులు ఎవరైతున్నారో ఆ ముడి సరుకు యొక్క ఉత్పత్తిదారులు, దాంతో పాటు కార్మికులు, యాజమాన్యం అందరూ కలిసి ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ముందుకెళ్తే దాన్ని సహకార రంగ పరిశ్రమగా పేర్కొంటాం. రైట్ సార్. సో అది మనకి ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ కానీ, ములుకనూరు మహిళా సహకార సంఘ డైరీ కానీ, దాంతో పాటుగా సుధా డైరీలు కానీ, ఇవి డైరీ ఫామ్లు అన్ని కూడా ఆల్మోస్ట్ మనకు సహకార రంగ పరిశ్రమ కిందకి వస్తాయి మిత్రమా. ముడి సరుకు ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, కార్మికులు వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం ద్వారా మొత్తం మీదైతే ఇరువురి యొక్క భాగస్వామ్యం. ఒక పరిశ్రమను నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యము, ఆ పరిశ్రమకు ముడి సరుకులను అందిస్తున్నటువంటి ముడి సరుకులు అందిస్తున్నటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరి యొక్క భాగస్వామ్యంతో నడిచేదే సహకార రంగ పరిశ్రమ. రైట్ సార్? ఎస్. కాబట్టి మూడింటి దృష్ట్యా, రైట్ మిత్రమా, ఏబిసి అనేటువంటి ప్రతిపాదన ఆధారంగా చేసుకొని మూడింటి దృష్ట్యా చూస్తే ఏబీలు అనేవి ప్రధానంగా ఏంటి సార్? ఏబీలు ఇక్కడ గమనించాలి, ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం ప్రైవేట్ రంగ పరిశ్రమ అని పేర్కొంటున్నాం మిత్రమా. ఎస్ సార్. ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనేది ఒక సహకార రంగ పరిశ్రమగా పేర్కొన్నాం. ఆనంద మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనేది సహకార రంగ పరిశ్రమ మిత్రమా. మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఒక ఉమ్మడి రంగ పరిశ్రమ అని పేర్కొంటున్నాం. మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఒక ఉమ్మడి రంగ పరిశ్రమగా పిలువబడుతుంది. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఏబిసిలు. సో ఇక్కడ ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనేది మనకి సహకార రంగం యొక్క పరిశ్రమ కాబట్టి బి సరైనది మిత్రమా. మారుతి ఉద్యోగ లిమిటెడ్ అనేది కూడా ఒక ఉమ్మడి రంగ పరిశ్రమకు ఉదాహరణ కాబట్టి సో సి సరైనది. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం యొక్క యాజమాన్యంలో నిర్వహించబడే పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమను పేర్కొంటాం కాబట్టి ఏబిసిలు మూడు కూడా సరైనవే. కాబట్టి 5వ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏంటి సార్? 5th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ ఎస్ సార్, ఏబిసిలు ఈ మూడు సరైనవే మిత్రమా. కొంచెం గమనించండి మిత్రమా, మూడు కూడా సరైనవే. సో ఇక్కడ 5వ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మూడు సరైనవే కాబట్టి క్వశ్చన్ దృష్ట్యా ఆన్సర్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే సో వన్స్ రైట్ మిత్రమా. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమలు ప్రైవేటు రంగ పరిశ్రమల కిందికి వస్తాయి. ప్రైవేట్ రంగ పరిశ్రమలకు ఉదాహరణ. సో కాబట్టి ఏబిసిలు మూడు కూడా సరైనవి కాబట్టి 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు మిత్రమా. సో మన టెస్ట్ సిరీస్ లోపల కీకి సంబంధించి కొంచెం ఎర్రర్ ఉన్నట్టుంది. సో రివాల్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రమా. ఎస్ ఓకేనా. 5th క్వశ్చన్ రైట్ సార్. ఇస్ క్లియర్ సార్? ఎస్ ఓకే. ప్రశ్నలో ప్రైవేట్ రంగ పరిశ్రమకు చెందనిది అన్నారా? రైట్ సార్. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం యొక్క యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమలకు ఉదాహరణ. ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అనేది
ఎస్, మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఒక ఉమ్మడి రంగ పరిశ్రమలకు చెందనిది అన్నాం. రైట్ రైట్ మిత్రమా. ఎస్, వెరీ నైస్ సార్. చెందనిది అని చెప్పేసి అన్నాం. ఈ సి ఆప్షన్ చూస్తే మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఒక ఉమ్మడి రంగ పరిశ్రమలకు చెందనిది అన్నాం కాబట్టి సి అనేది సరికానిది మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ యొక్క ఏబీలు మాత్రమే సరైనవని ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనవచ్చు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా. సుభాషిణి మ్యామ్ రైట్ సార్. రైట్, చెందనిది రైట్ సార్. ఇగో ఇదే మన ఎగ్జామినేషన్ హాల్లో ఇలాంటి పొరపాట్లే ఎక్కువ మొత్తంలో జరిగే అవకాశం ఉంటుంది సార్. సో ఈవెన్ ఇప్పుడు వెంకట సార్ కూడా ఇదే పొరపాటు చేశాడు. మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఒక ఉమ్మడి రంగ పరిశ్రమలకు ఉదాహరణ, కానీ ఉమ్మడి రంగ పరిశ్రమలకు చెందనిది అని ఇక ఈ చివరి పదం వరకు నేను ఎక్కువ మొత్తం చదవలేకపోయాను కాబట్టి ఈ యొక్క క్లారిటీ అనేది నాకు మిస్ అయిపోవడం వల్ల దీనికి రాంగ్ ఆన్సర్ గుర్తించబోయాయి. రైట్ సార్. సో కాబట్టి ఇక్కడ పరిశ్రమలకు చెందనిది ఏది అంటే వాస్తవంగా పరిశ్రమలకు చెందినది ఇది, కానీ చెందనిది అన్నాడు. చెందనిది చెందినది ఒక దా అనేటటువంటి పదం ది అయితే ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సి తప్పు, ఏబిల్ రెండు సరైనవి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. కీ పర్ఫెక్ట్ ఉంది. ఎస్ మిత్రమా. రైట్. ఎస్ అంటే ఐ మీన్ సార్ కృష్ణగిరి అనేటటువంటి పర్వత శ్రేణి వద్ద మనకు K2 అంటే ఐ మీన్ కారకోరం పర్వత శ్రేణి కృష్ణగిరి పర్వత శ్రేణి అంటాం మనం మన యొక్క భారతదేశంలో. రైట్ సార్. గమనించాలి మిత్రం, ఇక్కడ కారకోరం ఈ కారకోరం పర్వత శిఖరం వద్ద మన యొక్క గాడ్విన్ ఆస్టిన్ అనేటటువంటి సర్వేయర్ జనరల్ గాడ్విన్ ఆస్టిన్ అనే సర్వేయర్ జనరల్ 8611 మీటర్ల ఎత్తైనటువంటి పీక్ 25 అనే ఓ ఎత్తైన పర్వత శిఖరాన్ని లాంబటన్ సూచించినటువంటి పీక్ 25 అనే ఎత్తైన పర్వత శిఖరం యొక్క ఎత్తుని గాడ్విన్ ఆస్టిన్ అనే సర్వేయర్ జనరల్ గుర్తించడం వల్ల వాని పేరునే దానికి పెట్టి దానికి గాడ్విన్ ఆస్టిన్ పర్వత శిఖరం అన్నాం. ఈ గాడ్విన్ ఆస్టిన్ పర్వత శిఖరం ఎక్కడుంది అంటే కారకోరం పర్వత శ్రేణి వద్ద ఉన్నది. కారకోరం పర్వత శ్రేణిలో ఉన్నది కాబట్టి కారకోరం పర్వత శ్రేణిలో ఉన్నటువంటి గాడ్విన్ ఆస్టిన్ ఏమంటున్నాం? కారకోరం. 2 కేలు వచ్చినాయి కాబట్టి దీన్ని ఏమన్నా సార్? సో సైంటిఫికల్ గా వాళ్ళ అవగాహన నిమిత్తం K2 అన్నాం. ఈ K2 పర్వత శిఖరం దృష్ట్యా ఈ పర్వత శ్రేణిని మనం టిబెట్ దేశంలో చౌగోరి అనే పేరుతో పిలుస్తున్నారు. రైట్ సార్. పాకిస్తాన్ దేశంలో క్వాగర్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. భారతదేశంలో దీన్ని కృష్ణగిరి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఏమన్నా సార్? కృష్ణగిరి. కాబట్టి కృష్ణగిరి అనేటటువంటి పేరుతోటి ఈ K2 పర్వత శిఖరాన్ని స్థానికంగా మన భారతదేశంలో పేర్కొన్నాం. దట్స్ వై భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ లేదా కారకోరం లేదా కృష్ణగిరి. ఈ 4 ఆప్షన్లో ఏది వచ్చినా రైట్ ఆన్సర్ అవుతుంది. కావున కృష్ణగిరి అని రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. బాలాజీ గారు రైట్ సార్. సో ఇన్ కేస్ పాకిస్తాన్ లో ఎత్తైన పర్వత శిఖరం అంటే వాడు కాగోర్ అంటాడు, వాని దేశం దృష్ట్యా. చైనాలో ఎత్తైన పర్వత శిఖరం అంటే చౌగోరి అని పేర్కొంటున్నాడు ఆయనకున్నటువంటి ప్రతిపాదన దృష్ట్యా. రైట్ సార్. సో కాబట్టి వీటిని పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ఇది మన క్వశ్చన్ యొక్క ప్రతిపాదన. రైట్ సార్. రైట్ మ్యామ్. సో నెక్స్ట్ ఇక్కడ మాత్రం 5th క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు మిత్రమా. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ లో ఏబీలు మాత్రమే సరైనవి కాబట్టి ఏబీలు సరైనవి పేర్కొన్నాం. ఇక్కడ మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఒక ఉమ్మడి రంగ పరిశ్రమకు చెందనిది అన్నాడు. ఇది ఒక చెందినది, ఇది చెందనిది కాదు చెందినది అన్నమాట. రైట్ సార్. నెక్స్ట్ ఈ క్రింది వారిలో నిశ్చిత్తి గల అంశం ఏది? నిశ్చిత్తి అంటే వాస్తవము అని అర్థం. నిశ్చిత్తి మీన్స్ ఏంటి మిత్రమా? వాస్తవం. నిశ్చిత్తి మీన్స్ వాస్తవం గల అంశం ఏది అన్నాడు. రైట్ సార్. సో ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఏబీలు ఇచ్చాడు. పరిశ్రమల స్థాపనకు ముడి పదార్థము, మార్కెట్, బ్యాంకింగ్, విద్యుత్, భూమి, రవాణా సౌకర్యాలు, రక్షణ ఏర్పాటు వంటివి ప్రధానమైనవి. రైట్ సార్. పారిశ్రామికరణ అనేది పట్టణాలు నగరాల అభివృద్ధికి ఎదుగుదలకు దారి తీస్తుంది అన్నాడు. రైట్ సార్. సో అవునా, ఇక్కడ పరిశ్రమల యొక్క స్థాపనకు ముడి పదార్థము, మార్కెట్, బ్యాంకింగ్, విద్యుత్, భూమి, రవాణా సౌకర్యాలు, రక్షణ ఏర్పాట్ల వంటివి అత్యంత ఏంటి సార్ ప్రభావితం చేస్తుంటవి, అత్యంత ప్రభావితం అవుతవి. పారిశ్రామికరణ అనేది పట్టణాల నగరాల అభివృద్ధికి ఎదుగుదలకు దారి తీస్తుంది. రైట్ సార్. సో కావున ఏ మరియు బి రెండు కూడా ఏంటి సార్ సరైనవే. కావున ఏ బిలు రెండు సరైనవనే ప్రతిపాదన దృష్ట్యా సో ఇక్కడ రైట్ సార్ ఒకటి ఏ నిశ్చిత్తి అన్నాడు, 2 బి నిశ్చిత్తి అన్నాడు, ఏ మరియు బి రెండు నిశ్చిత్తి అన్నాడు, ఏ మరియు బి రెండు అనిశ్చిత్తి అన్నాడు. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ రెండు కూడా నిశ్చిత్తే కాబట్టి ఏ బిల్ రెండు నిశ్చితనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్.
ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏదో ఒక్కటి గుర్తించండి మిత్రమా. సరికానిది మీరే గుర్తించాలి మిత్రమా. రైట్ సార్. చెల్లెలు ముఖ్యంగా. రైట్ సార్. చెల్లెలు వెరీ యాక్టివేటెడ్ ఉన్నారు. సో గుర్తించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఫాస్ట్ గా కొంచెం ఆన్సర్ ఎక్కువ మొత్తంలో ఫాస్ట్ గా పెట్టే ప్రయత్నం చేయండి. రైట్ సార్. సన్ రైజ్ ఇండస్ట్రీస్ టూరిజం పరిశ్రమ అని పేర్కొన్నాడు. మనకి పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిగణలో తీసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సార్ సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటున్నాడు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు మనం. రైట్ సార్. ఏవైతే డెవలప్మెంట్ అవుతున్నాయో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలని సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు. రైట్ సార్. సన్ అరైజ్ అవుతుంది. రైట్ సార్. సూర్యోదయం అయినప్పటి నుంచి మొదలుకుంటే మిట్ట మధ్యాహ్నం వరకు రోజుకి ఏమైతే సార్ అంటే టైంకి గంటకి నిమిషానికి ఎక్కువ టెంపరేచర్ ఫామ్ అవుతా ఉంటుంది. అలా సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలని సన్ రైజ్ ఇండస్ట్రీస్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. సో దానికి ప్రధాన ఉపాధి అంటే టూరిజం పరిశ్రమ అనేది సన్ రైజ్ ఇండస్ట్రీకి ఉదాహరణగా పేర్కొనొచ్చు మనం. రైట్ సార్. ఎస్ మిత్రమా. ఇందులో అంటే సమాచార వ్యవస్థ కానీ, సాంకేతికత రంగం కానీ, ఆరోగ్య రంగం కానీ, ఆదిత్య రంగం కానీ, వైజ్ఞానిక రంగం కానీ సంబంధితంగా ఉంటాయి అన్నమాట. రైట్ సార్. అన్ని రంగాలు కూడా డెవలప్ అయి ఉంటాయి. సో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు. సమాచార, సాంకేతికత, ఆరోగ్య, ఆదిత్య, వైజ్ఞానిక రంగాలన్నీ కూడా సన్ రైజ్ ఇండస్ట్రీస్ కి బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. సముద్ర ఆధారిత పరిశ్రమలు, చేపల నూనె తయారీ పరిశ్రమలు సముద్ర ఆధారిత పరిశ్రమ అంటాం. రైట్ సార్. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ పాల ఉత్పత్తులు అన్నాడు. ఏమన్నా సార్ పాల ఉత్పత్తులని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అని పేర్కొంటున్నాడు. రైట్ మిత్రమా. సో కాబట్టి సి రైట్ ఆన్సరే. అటవీ ఆధారిత పరిశ్రమ కాగితం పరిశ్రమ రైట్ ఆన్సరే. అన్ని సరైనవే కానీ సరికానిది గుర్తించమన్నాడు. సరికాని జత అంటే ఏది లేదు కాబట్టి ఏది కాదని ఫోర్త్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. బాగా యాక్టివ్ ఉన్నట్టున్నారు అబ్బాయిలు. రైట్ సార్. సార్ వాళ్ళంతా యాక్టివ్ ఉన్నట్టున్నారు. మార్నింగ్ లేచిండ్రు, ఏం చేసిండ్రు ఏంటి. రైట్ సార్. నెక్స్ట్ డిఎస్ నెట్టి బస్ లో వదిలిపెట్టేటట్లేదు కదా. నెక్స్ట్ కింది వాటిని ఆన్సర్ గుర్తించా. జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుముకు పరిశ్రమ కేంద్రీకృతం అయి ఉంది అన్నాడు. రైట్ సార్. ఇక్కడ ఇనుముకు పరిశ్రమకు అవసరమైనటువంటి ఉత్పత్తులు అంటే ఇతర పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులని ఇనుముకు పరిశ్రమ అందిస్తుంది మిత్రమా. ప్రధానంగా ఇనుముకు పరిశ్రమ అనేది అంటే ప్రధానంగా వస్త్ర పరిశ్రమ కానీ, ఇనుముకు పరిశ్రమ కానీ, సమాచార సాంకేతిక పరిశ్రమ మొదలైనవన్నీ కూడా ప్రధాన పరిశ్రమల కిందికి వస్తాయి. వస్త్ర పరిశ్రమ కానీ, దాంతోపాటు ఇనుముకు పరిశ్రమ కానీ, సమాచార సాంకేతికత పరిశ్రమ కానీ మూడు కూడా మనకి ప్రధాన పరిశ్రమల కిందికి వస్తాయి సార్. జర్మనీ, యుఎస్ఏ, చైనా. రైట్ సార్. జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుముకు పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది అన్నాడు. ఎస్ మిత్ర, ఇది వాస్తవం సార్. సో జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా ఇనుముకు పరిశ్రమలు ఉంటే భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ ప్రాంతాల్లో భారతదేశంలో కానీ దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమైనవి. ఎక్కడైతే ముడి ఉన్ని ఉత్పత్తులు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందినవి. ఎక్కడైతే ఖనిజ నిక్షేపాల నిల్వలు ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమలు ఎక్కువ మొత్తం కేంద్రీకృతమైనవి. ఏబీలు రెండు సరైనవే కాబట్టి ఏబీలు రెండు నిశ్చిత అనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్. ప్రపంచంలో ఎక్కువగా ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో కలవు? ప్రపంచంలో ఎక్కువగా ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో కలవు అన్నాడు. రైట్ సార్. ప్రపంచంలో ఎక్కువగా ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు అనేవి మనకి ఈ పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ముఖ్యంగా ఏముండాలి సార్? నేలల యొక్క స్వభావం, కావలసినంత భూభాగం, ఖనిజ నిల్వలు విస్తరించి ఉండాలి, సానుకూలమైన శీతోష్ణ ఉండాలి, సానుకూలమైన విద్యుత్ ఉండాలి, సానుకూలమైన మార్కెటింగ్ సిస్టమ్ ఉండాలి. రైట్ సార్. ఇవన్నిటి దృష్ట్యా భూమి ఉపరితలంపై ఎక్కువ మొత్తంలో సమశీతోష్ణమండల ప్రాంతం, ఓడరేవుల సమీపంలో, బొగ్గు క్షేత్రాల సమీపంలో. రైట్ సార్. ఇగో సమశీతోష్ణమండల ప్రాంతం. రైట్ సార్. ఇక్కడ శీతోష్ణి సానుకూలంగా ఉంటుంది. ఓడరేవుల సమీపంలో ట్రాన్స్పోర్ట్ సిస్టానికి ఎక్కువగా డెవలప్మెంట్ అంటే అనుకూలంగా ఉంటుంది. ఖనిజ నిక్షేపాలు ఎక్కువ ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాలలో కూడా పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందుతాయి, పారిశ్రామిక ప్రాంతాలు. రైట్ సార్. ఈ మూడు ఎక్కడైతే అధిక మొత్తంలో ఉంటాయి ఇంకా అక్కడ ఎక్కువ మొత్తంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. విశాఖపట్నం, హిందుస్థాన్ షిప్ యార్డ్. రైట్ సార్. విశాఖ ఇనుముకు పరిశ్రమ. గోవా ప్రధానంగా ఇండియన్ ఓషనోగ్రఫీ. అదే మాదిరి ఇక్కడ గమనిస్తే ఇండియన్ ఓషనోగ్రఫీ ఉంటుంది. ఈ గోవా తీర ప్రాంతంలోనే ఇండియన్ ఫిషరీస్ లిమిటెడ్ ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది.
కర్ణాటక రాష్ట్రంలోని కెనడా తీర ప్రాంతంలోని మనకి సీబార్డ్ అనే పక్షి, సీబార్డ్ అంటే సముద్ర పక్షి అనే నౌకా నిర్మాణ పరిశ్రమలు విస్తరించున్నాయి. సమశీతోష్ణమైన ప్రాంతంలో భారతదేశానికి ఉత్తరం వైపున, కర్కట రేఖ ఉత్తరం వైపున సో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దుర్గాపూర్ ఇనుముక్కు పరిశ్రమ, దాంతో పాటుగా ఈ యొక్క బొగ్గు క్షేత్రాలకు సమీపంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోర్బా, అదే మాదిరిగా ఒడిశా రాష్ట్రంలో అయితే తాల్చేర్, రైట్ సార్, కోర్బా, తాల్చేర్ అనే ప్రాంతాలు. మన యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రధానంగా విజయేశ్వరం ఇనుముక్కు పరిశ్రమ, విజయేశ్వరం సహజవాయు నిక్షేపాలతో కూడుకున్న ప్రతిపాదనతో కూడినటువంటి పరిశ్రమ, విద్యుత్ క్షేత్రాలు, సింగరేణి బొగ్గు అని ఉండడం వల్ల మనకు బొగ్గును ఆధారంగా చేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, రైట్ సార్, ఇలాంటివన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర వహిస్తాయి, రైట్ సార్. కాబట్టి పైవన్నీ అనే ప్రతిపాదన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. క్రింది వారిని జతపరచండి అయ్యా, క్రింది వారిని ఒకసారి జతపరచండి మిత్రమా. జతపరిచి మనం ఆన్సర్ చూసినట్టయితే ఎస్ సార్, పోర్ట్ గ్లాస్టర్, ఒసాకా, అహ్మదాబాద్, బెంగళూరు అన్నాడు. సో మాంచెస్టర్ ఆఫ్ జపాన్, భారత్ లో మొదటి నూలు మిల్లు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాడు. ఈ ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ సార్, ఇక్కడ రైట్ సార్, ఎస్, ఫోర్త్ ఆప్షన్ కనబడతలేదు సార్, ఇంకో చిన్న వేయాల్సి వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఎక్కడది, ఫోర్త్ ఆప్షన్, రైట్ సార్, కనిపిస్తుంది సార్, రైట్ సార్, పోర్ట్ గ్లాస్టర్, రైట్ సార్. ఈ పోర్ట్ గ్లాస్టర్ అనేది ప్రధానంగా గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి, రైట్ సార్, భారతదేశంలోని మొట్టమొదటి నూలు మిల్లును ప్రతిపాదించిన ప్రాంతం. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు ఎక్కడ ఏర్పాటు చేశారంటే పోర్ట్ గ్లాస్టర్ లోనే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? సో పోర్ట్ గ్లాస్టర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది, రైట్ మిత్రమా. సో భారతదేశంలో మొట్టమొదటిగా నూలు వస్త్రాలు ఒక పురాతనమైన వస్త్ర పరిశ్రమకి ఉదాహరణగా పేర్కొనొచ్చు. అలాంటిది సో భారతదేశంలో 18వ శతాబ్దంకి వచ్చేటప్పటికి వస్త్ర పరిశ్రమ లోపల ఒక విప్లవం ఏర్పడ్డది మిత్రమా. అందులో మన భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు కలకత్తా సమీపంలోని పోర్ట్ గ్లాస్టర్ అనేటటువంటి ప్రాంతం కలకత్తాలో ఉంటుంది సార్. ఈ పోర్ట్ గ్లాస్టర్ అనే ప్రాంతం కలకత్తా లోపల మన వాళ్ళు మొదటగా ఏం చేశారు సార్, ఏర్పాటు చేశారు. 1818లో స్థాపించారు. కానీ ఇది కొంతకాలానికే మూతపడ్డది. తదుపరి తర్వాత దేశంలో విజయవంతమైన నూలు మిల్లు 1854 సంవత్సరంలో ముంబైలో స్థాపించారు. మళ్ళీ 1818 లోపల పోస్ట్ గ్లాస్టర్ లో స్థాపించారు. కొంతకాలం తర్వాత బ్రిటిష్ వారి యొక్క ప్రతికూల పరిస్థితుల వల్ల ఇది క్లోజ్ అయిపోయింది ఈ నూలు మిల్లు. తదుపరి భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు ఏదైతుందో ఆ భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు అయి ఉండి విజయవంతంగా ఏర్పాటు చేసినది 1854 సంవత్సరంలో ముంబైలో మరొకటి ఏర్పాటు చేశారు, ముంబై లోపల, రైట్ సార్. సో కాబట్టి ప్రత్యేక పరిగణించుకుంటే పోర్ట్ గ్లాస్టర్ అనేది మనకు భారతదేశంలో మొదటి నూలు మిల్లుగా పేర్కొనొచ్చు, రైట్ సార్. A2 అని పేర్కొంటున్నాం. ఏమన్నా సార్, A2. నెక్స్ట్ అదే తరహాలో గమనిస్తే మిత్రమా ఒసాకా, రైట్ సార్. ఇక్కడ మనకి ఒసాకా అనగానే మీ అందరికీ గుర్తొస్తుంది మిత్రమా. సో ఒసాకా ఎస్పెషల్లీ గమనిస్తే మిత్రమా వన్స్ సిలికాన్, ఒసాకా మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక జపాన్ దేశంలో ఉన్ని పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, రైట్ సార్, జపాన్ లో ఉన్ని పరిశ్రమ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం సో ఒసాకా అని పేర్కొంటాం. అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటున్నాం. దాంతో పాటుగా బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం, రైట్ సార్. ఇక్కడ ఈ అహ్మదాబాద్ అనేది ఎక్కువ మొత్తంలో ఉన్ని పరిశ్రమలు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ప్రపంచంలో ఉన్ని పరిశ్రమలు అధిక మొత్తంలో అభివృద్ధి చెందిన ప్రాంతం మాంచెస్టర్, ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉంటుంది, రైట్ సార్. అదే తరహాలో మన భారతదేశంలో ముంబై తర్వాత ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో ఉన్ని పరిశ్రమలు కలిగిన ప్రాంతం ఏదే అంటే అహ్మదాబాద్. గాంధీనగర్, అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రం. మనం మాట్లాడుకున్నాం సబర్మతి నది ఒడిన ఉన్నవి ప్రీవియస్ డిఎస్సి ప్రశ్నలని, రైట్ సార్. అలాంటి అహ్మదాబాద్ పట్టణాన్ని ఇంగ్లాండ్ లో ఉన్న మాంచెస్టర్ అనే పట్టణంతో పోల్చుకొని ఉన్ని పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంతో పోల్చుకొని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పేరుతో పిలిచాం, రైట్ సార్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలిచాం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే కాన్పూర్ అని పేర్కొంటున్నాం, రైట్ సార్. మరి మాంచెస్టర్ ఆఫ్ ఏపీ అంటే ఏంటి? కామెంట్ ప్లీజ్, రైట్ సార్. మాంచెస్టర్ ఆఫ్ ఏపీ అంటే ఏంటి? నెక్స్ట్ మేము ఇక్కడ ఒసాకా, మాంచెస్టర్ ఆఫ్ జపాన్, జపాన్ దేశంలో కూడా ఒసాకా అనే ప్రాంతం ఉన్ని పరిశ్రమ ప్రసిద్ధిగాంచింది కాబట్టి దీన్ని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని పేర్కొన్నాం. ఇక రిమైనింగ్ సిలికాన్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీని అమెరికాలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత మన భారతదేశంలో
ఎలక్ట్రానిక్స్ రాజధాని అని చెప్పేసి పేర్కొంటాం బెంగళూరు పట్టణాన్ని. అలాంటి బెంగళూరునే మా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాం, రైట్ సార్. సో కాబట్టి 2, 1, 4, 3 2, 1, 4, 3 అనే ప్రతిపాదన దృష్ట్యా ఇచ్చిన ఆప్షన్ లో 2, 1, 4, 3 ఎక్కడనే సార్? ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. రైట్ సార్. మచిలీపట్నం, ఢాకా, కాలీకట్, బురహాన్పూర్ అని పేర్కొంటున్నారు, రైట్ సార్. ఇక్కడ భారతదేశం లోపల బ్రిటిష్ పాలన కంటే ముందే, మన భారతదేశం లోపల బ్రిటిష్ పాలన కంటే ముందు బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము, పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే బంగారు జరీ వస్త్రాలకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే వన్స్ ఏంటి సార్? బురహాన్పూర్ అని పేర్కొంటున్నాం. ఏమన్నామయ్యా? బురహాన్పూర్, రైట్ మిత్రమా. ఇస్ ఇట్ క్లియర్ సార్? బురహాన్పూర్ అనేది మనకి బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా పేర్కొనొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొంటున్నాం మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్ ఒకసారి గమనిస్తే మిత్రమా, క్రింది వానిలో భారతదేశంలో ఉక్కు కర్మాగారం లేని ప్రదేశం ఏది? ఇనుము ఉక్కు కర్మాగారం లేనటువంటి ప్రదేశం. సేలం తమిళనాడు, బొకారో జార్ఖండ్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, మంగళూరు కర్ణాటక అని పేర్కొన్నారు, రైట్ సార్. ఇక్కడ సేలం తమిళనాడులో ఇనుము ఉక్కు పరిశ్రమ ఉన్నది. బొకారో జార్ఖండ్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, మంగళూరు కర్ణాటక అని పేర్కొంటున్నారు, రైట్ సార్. సో మనకి ఇనుము ఉక్కు పరిశ్రమలను పరిగణలో తీసుకున్నట్టయితే మిత్రమా, ఎస్, సేలంలో అదే మాదిరిగా మనకి మాంచెస్టర్ ఆఫ్ ఇనుము ఉక్కు పరిశ్రమ దృష్ట్యా బొకారో ఇనుముక్కు పరిశ్రమ, విశాఖపట్నం ఇనుముక్కు పరిశ్రమ, మంగళూరు. ఈ మంగళూరు అనేది ఒక ఓడరేవు మిత్రమా. ఈ మూడు మాత్రం ఇనుముక్కు కర్మాగారాలు. ఇనుముక్కు కర్మాగారం లేని ప్రదేశం ఏదంటే మంగళూరు అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్. నెక్స్ట్ వన్, విశాఖపట్నంలోని నౌకా నిర్మాణాన్ని సింధియా సిస్టమ్స్ నావిగేషన్ కంపెనీ ఆరంభించిన సంవత్సరం ఏది? రైట్ సార్. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి నౌకా నిర్మాణం ఏదైతుందో ఆ నౌకా నిర్మాణాన్ని మనకి సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఆరంభించినటువంటి సంవత్సరం చూస్తే క్రీస్తు శకం 1941, క్రీస్తు శకం 1921, క్రీస్తు శకం 1931, క్రీస్తు శకం 1951 అన్నాడు, రైట్ సార్. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. విశాఖపట్నంలో నౌకా నిర్మాణాన్ని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం, విశాఖపట్నంలో నౌకా నిర్మాణాన్ని సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఆరంభించినటువంటి సంవత్సరం. కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని మనకి ఇక్కడ పాఠ్యాంశ దృష్టి గమనిస్తే మిత్రమా, 1941లో విశాఖపట్నంలో సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఆరంభించింది. ఇక్కడ ఆరంభించిన సంవత్సరం విశాఖపట్నం లోపల, ఎస్ మిత్రమా కొంచెం జాగ్రత్తగా సార్. నౌకా నిర్మాణ సింధియా నావిగేషన్ కంపెనీ ఆరంభించినటువంటి సంవత్సరం ఏదయ్యా అంటే 1941 ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. 1941 క్లియర్ అయ్యా? రైట్ సార్. 1941 ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్. అందుకే కొంచెం ఆలోచించండి, అందుకే అన్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి గరివిడి ఈ పరిశ్రమకు పేరుగన్నది, రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరివిడి అనే ప్రాంతం ఈ పరిశ్రమకు పేరెన్నిక గన్నది అన్నారు. ఎక్కువ ప్రసిద్ధిగాంచినది ఏ పరిశ్రమకయ్యా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి గరివిడి.
సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఒకసారి గమనించినట్లయితే మిత్రమా ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది టంగుస్టన్, రాగి మరియు జింకు, మాంగనీస్, మైకా అన్నాడు. ఓ మాంగనీస్ నిక్షేపాలు ఎక్కువ మొత్తంలో ప్రసిద్ధిగాంచినవి. మాంగనీస్ నిక్షేపాలు ఎక్కువ మొత్తంలో విస్తరించిన ప్రాంతం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరివిడి అనేటువంటి ప్రాంతం. రైట్ మిత్రమా. నెక్స్ట్ మైకా అనేది ప్రధానంగా గమనించినట్లయితే మనకి సో ఇది అంటే అలోహము ఖనిజంగా పేర్కొంటాం. రాగి మరియు జింకు అనేది అగ్నిగుండాల, గుంటూరు జిల్లాలో ఉంది. టంగుస్ట్ అనేది మనకి కంప్లీట్ గా గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తుంది మిత్రమా. ఎస్, మాంగనీస్ మాత్రం గరివిడి అనే ప్రాంతానికి ప్రసిద్ధిగాంచింది. సో నెక్స్ట్ ఒకసారి గమనిస్తే క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించే ప్రయత్నం చేసినట్లయితే సరైన జత హిందుస్థాన్ మోటార్స్ గురుగావ్ అని పేర్కొన్నాడు. హిందుస్థాన్ మోటార్స్ గురుగావ్ అనే పేరుతో ప్రతిపాదించాడు మిత్రమా. మారుతి ఉద్యోగ లిమిటెడ్ చెన్నై, కియా మోటార్స్ అనంతపురం, హోండా సిటీ మోటార్స్ పూణే అని పేర్కొన్నాడు. రైట్ సార్. క్రింది వాటిలో సరైన జతను గుర్తించుము. హిందుస్థాన్ మోటార్స్, మారుతి ఉద్యోగ లిమిటెడ్, సో హోండా సిటీ మోటార్స్, వీటన్నిటి దృష్ట్యా సో ఇక్కడ కియా మోటార్స్ అనంతపురం, హిందూపూర్ కాన్స్టిట్యున్సీ అనంతపురం. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, సమయ వ్యత్యాసాన్ని పరిగణలో తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనించండి. క్రింది వాటిలో ఏది ఫూట్ లూజ్ పరిశ్రమ కాదు అన్నాడు. ఫూట్ లూజ్ పరిశ్రమ కాదు అని పేర్కొన్నాడు మిత్రమా. ఎస్, సో ఒకసారి గివ్ ద ఆన్సర్ మిత్రమా. క్రింది వాటిలో ఏది ఫూట్ లూజ్ పరిశ్రమ కాదు అని పేర్కొంటున్నాడు. ఇక్కడ సిమెంట్ పరిశ్రమ, పత్తి వస్త్రాల పరిశ్రమ, చక్కెర పరిశ్రమ, ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ అని పేర్కొన్నాడు. ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ. రైట్ సార్. ఏది ఫూట్ లూజ్ పరిశ్రమ కాదు? సిమెంట్ పరిశ్రమ, పత్తి వస్త్రాల పరిశ్రమ, చక్కెర పరిశ్రమ, దాంతో పాటుగా ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ అని పేర్కొంటున్నాడు. రైట్ సార్. ఎస్, సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఒకసారి గమనిస్తే మిత్రం ఇక్కడ ఫూట్ లూజ్ పరిశ్రమ అంటే మిత్రమా మనకి ఈ యొక్క పరిశ్రమకు సంబంధించి ఫూట్ లూజ్ పరిశ్రమ కాదు అంటున్నాడు. సో ఏ పరిశ్రమలో అయితే ఉత్పాదకత, దాంతో పాటు ముడి ఉత్పత్తుల యొక్క విధానం ఎక్కువ మొత్తంలో అవసరమై ఉంటుందో, ఎక్కువ ఎగుమతులు దిగుమతులు కలిగి ఉంటాయో అలాంటి పరిశ్రమని ఫూట్ లూజ్ పరిశ్రమగా, అంటే తక్కువ మొత్తంలో ఉంటాయి వాటి ఫూట్ లూజ్ పరిశ్రమగా పేర్కొంటాం. మనకి ఎక్కువ మొత్తంలో ముడి పదార్థాలు అనేవి సేకరించుకునే విధం విరివిగా లభించే వాటిని, మేజర్గా చెప్పాలంటే విరివిగా లభించే వాటిని ఫూట్ లూజ్ గా పేర్కొంటారు. రైట్ సార్. సిమెంట్ పరిశ్రమ, ఎక్కడైతే సున్నపురాయి నిక్షేపాలు ఉంటాయో వాటిలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో వ్యవసాయాధారితంగా పత్తి, దాంతో పాటు చెరుకు, ఈ మూడు అనేవి రిపీటెడ్ ఎప్పటికి కూడా రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. దాంతో పాటు కొంతవరకు గమనించినట్టు మిత్రమా ముడి వస్తువుల యొక్క తరుగుదల తక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ ఈ ఇనుముకు పరిశ్రమ అనేది ముడి వస్తువుల యొక్క తరుగుదల ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటి పరిశ్రమనే ఫూట్ లూజ్ పరిశ్రమ. ముడి వస్తువుల యొక్క తరుగుదల తక్కువ మొత్తంలో ఉండే పరిశ్రమని ఫూట్ లూజ్ పరిశ్రమలు అంటారు మిత్రమా. ఈ మూడు పైన సిమెంట్ పరిశ్రమ, పత్తి వస్త్రాల పరిశ్రమ, చక్కెర పరిశ్రమ ఫూట్ లూజ్ పరిశ్రమ. ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో ఇది మాత్రము ఫూట్ లూజ్ పరిశ్రమ కాదనమాట. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే రైల్వేల యొక్క చక్రాలు, ఇరుసులు ఎక్కడ ఉత్పత్తి చేస్తారు? ఇక ఇది ప్రీవియస్ మన డిఎస్సి ప్రశ్న మిత్రమా. ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేదా ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్, పిఆర్క్యూ లేదా పివైక్యూ. రైల్వేల యొక్క చక్రాలు, ఇరుసులు ఎక్కడ ఉత్పత్తి చేస్తారు అంటున్నాడు. రైల్వేల యొక్క చక్రాలు మరియు ఇరుసులు ఎక్కడ ఉత్పత్తి చేస్తారని పేరుతో ప్రతిపాదించారు మిత్రమా. ఇక్కడ యలహంక, చెన్నై, వారణాసి ఏది కాదు. వారణాసి ఆల్మోస్ట్ మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది మిత్రమా. చెన్నైలో లోకోమోటివిటీస్ ఇంజన్లు మోటివ్ ఇంజన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో తయారు చేయబడతాయి తమిళనాడు రాష్ట్రంలో. యలహంకలోనే ఎక్కువ మొత్తంలో, కర్ణాటక రాష్ట్రం యలహంకలోనే మనకు చక్రాలు, ఇరుసులు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తారు. ఈ వారణాసిలో గాని చెన్నైలో గాని సో డీజిల్ లోకోమోటివ్స్, అదే మాదిరిగా కొంతవరకు ఇటీవల కాలంలో వందే భారత్ సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా లోకోమోటివ్స్ రైల్వే ఇంజన్లు ఎక్కువ మొత్తంలో తయారు చేయబడతాయి. సో కాబట్టి ఇక్కడ రైల్వేల యొక్క చక్రాలు, ఇరుసులు ఎక్కడ ఉత్పత్తి చేస్తారా అంటే వన్స్ మనకి యలహంక కర్ణాటక రాష్ట్రం. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ వన్ గమనిస్తే మిత్రమా. ఎస్, దేశంలో గల రక్షణాత్మకమైన నౌకాశ్రయం ఏది?
దేశంలో రక్షణాత్మకమైన నౌకాశ్రయం పారాదీప్, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం. రైట్, ఇక్కడ ఒక ప్రతిపాదన సార్. ఈ ప్రశ్న లేవనెత్తడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఒకసారి బాగా గమనించారు మిత్రమా. రైట్ సార్, ఇలాంటి సింగిల్ లైన్ ప్రశ్నలు వస్తవి, వీటిని ఆప్షనలైజ్డ్ ప్రశ్నలు అంటాం, ఆప్షనలైజ్డ్ క్వశ్చన్లు అంటాం. ఏదైనా సంస్థను ఏది ఎక్కడ, ఏది అదే మాదిరిగా ఎక్కడ అనేటువంటి నేపథ్యంలో అడిగినప్పుడు ఎక్కడ ఏది, రైట్ సార్, అవగాహన నిమిత్తం అడిగినప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లలో మన దేశం వేరే ఇతర దేశాలు, మన దేశం ఒక ఆప్షన్ గా ఉండి వేరే దేశాలు, మన దేశ రాజధాని అంటే మన దేశం యొక్క రాజధాని, వేరే దేశాల యొక్క రాజధాని, రిమైనింగ్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు, రిమైనింగ్ మన రాష్ట్ర రాజధాని. రైట్ సార్, రాష్ట్ర రాజధాని ఇంకా క్లారిటీ రాలే కదా మనకి, అమరావతి. రైట్ సార్, ఈ అమరావతి. రైట్ మిత్రమా, నెక్స్ట్ రాష్ట్రం. ఇగో ఈ 4 ఆప్షన్లు కనుక మనకు క్వశ్చన్ లో కనిపిస్తే, రైట్ సార్, ఏది ఎక్కడ అనే ఒక అంశం దృష్ట్యా క్వశ్చన్ అడిగి ఆప్షన్ లో భారతదేశం రైట్ ఆన్సర్, భారతదేశం ఆప్షన్ గా ఉంటే గో టు ద డైరెక్ట్ రైట్ ఆన్సర్. తెలిస్తే క్లియర్ అండ్ క్లారిటీగా ఖచ్చితంగా తెలిస్తే తప్ప రిమైన్ డైరెక్ట్ ఏం చేస్తారు, భారతదేశమే రైట్ ఆన్సర్ గుర్తించుకోవచ్చు వేరే దేశాలు ఇచ్చినప్పుడు. న్యూఢిల్లీ అన్నాడు అనుకోండి సార్, న్యూఢిల్లీ అంటే వేరే దేశాల రాజధాని ఇచ్చి మనం న్యూఢిల్లీ అడిగితే న్యూఢిల్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏపీ ఆప్షన్ ఇచ్చి వేరే రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఆ ఏపీనే రైట్ ఆన్సర్ అవుతుంది. అమరావతి అనేటువంటి ఆప్షన్ ఇచ్చి వేరే ఆప్షన్ ఇస్తే మన దానికే రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏది ఎక్కడ అనే అవగాహన నిమిత్తం అడిగినప్పుడు అక్కడ ఖచ్చితమైన ఆన్సర్ నీ దగ్గర తెలియకపోతే నువ్వు ఏదో ఒక ఆప్షన్ పెట్టొస్తావు కదా, ఆ పెట్టొచ్చే ఆప్షన్ ఆ వేసుకునే రాయి మనమిన్నే వేసుకోవాలి. అంటే ఐ మీన్ మన దేశం మన దేశ రాజధాని, మన రాష్ట్రం మన రాష్ట్ర రాజధాని. రైట్ సార్, వీటిపైన వేసుకుంటే తలుగుతుంది. కావున ఇక్కడ దేశంలో గల రక్షణాత్మకమైన అవకాశం ఏదంటే కింద ఇచ్చిన పారాదీప్ ఒడిశా రాష్ట్రంలో ఉన్నది, చెన్నై తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది, కలకత్తా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది, విశాఖపట్నం ఎక్కడ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఇచ్చిన ఆప్షన్ లో మన రాష్ట్రం ఉన్నది కదా, కాబట్టి గో టు ద డైరెక్ట్ రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైట్ సార్, ఇది సో సింక్రోనస్ మెథడ్ లో భాగంగా మన ఆప్షన్లు గుర్తించే విధానం. ఇట్లా ఇంకా మెథడ్ సింక్రోనస్ విధానం, క్లారిఫికేషన్ విధానం. అంటే ఐ మీన్ సో ఇక్కడ సింక్రోనస్ మెథడ్, అదే మాదిరిగా పర్టికులర్ క్లారిఫికేషన్ మెథడ్, సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మెథడ్, దాంతో పాటు ఎలిమినేషన్ మెథడ్. ఈ మెథడ్స్ అన్నిటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అలా తెలియని వారితో పోల్చుకుంటే మనం ఒక 15 క్వశ్చన్లకు ఎక్కువ ఆన్సర్ పెట్టొచ్చు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్ విషయంలో ఒక 15 నిమిషాలు ఎక్కువ మొత్తంలో సమయం తీసుకురావచ్చు. ఇవన్నీ లాజిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం మిత్రమా ఆఫ్టర్ మన యొక్క నేపథ్యం దృష్ట్యా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ విశాఖపట్నం, 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్, ఎస్. కొంచెం మనకు తెలిసిన గ్రూప్ లో తెలిసిన ఫ్రెండ్స్ కి మీ అందరి యొక్క ప్రతిపాదన మిత్రమా, సో పేరున అందరికీ ఒక ప్రతిపాదన మీ ఫ్రెండ్స్ కి అందరికీ తెలియపరచండి. మన టెస్ట్ సిరీస్ ఎలా ఉంది, టెస్ట్ విశ్లేషణ ఎలా ఉంది, సో కంటెంట్ కోర్స్ లోపల కూడా కంటెంట్ ఏ విధంగా బోధిస్తున్నారని మీరు నలుగురు చెప్పడం వల్ల స్టాటస్ పెట్టుకొని మన యొక్క యాప్ కోర్స్ ని, మన యొక్క కోర్స్ లింక్ ని షేర్ చేశారు. మీరు షేర్ చేయట్లేదు, మొన్న ఒక రోజు చేశారు అంతే. రైట్ సార్, షేర్ చేసి ఎక్కువ మొత్తంలో చెప్పడం వల్ల మన యొక్క యాప్ యొక్క మౌలిక వృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. రైట్ సార్, సో కొంచెం సపోర్ట్ చేయండి మిత్రమా, సపోర్ట్ చేస్తే మన అందరం కలిసి ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా, చెప్పాను కదా సార్, ఇది నేను ఆర్థిక పరంగా స్వావలంబన పొందడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. రైట్ సార్, కేవలం గుర్తింపు కోసం, ఉనికిని చాటుకోవడం కోసం ఏర్పాటు చేసాం. 2 తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే రేపటి భావి తరాల వారికి భవిష్యత్తులో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి పెట్టింది పేరు అనేటటువంటి ఒక నామకరణం, సో గుర్తింపు రావాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను. ఆ గుర్తింపు కోసం ఇదంతా కార్యక్రమం. ఈ 4 o'clock లేసి ఈ యొక్క టైంలో మనం ఎక్కువ మొత్తంలో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మిమ్మల్ని లేపుతూ రావడానికి ప్రధాన కారణం కూడా అదే. రైట్ సార్, ఎస్. రిస్క్ ఫర్ రిటర్న్ అనే ఒక ప్రధానమైనటువంటి సో అంటే సో ఈ ప్రతిపాదన ఆధారంగా మనం ముందుకెళ్తున్న మిత్రులు ఇది గమనించండి, షేర్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ కి. రైట్ సార్, ఎస్. పేరున అందరికీ ఒక ప్రతిపాదన రిక్వెస్ట్. రైట్ సార్, క్రింది వాడిని జతపరచండి అయ్యా. ఇక్కడ లీస్ట్ 1 అని ఇచ్చాడు, అదే మాదిరిగా లీస్ట్ 2 అని ఇచ్చాడు. ఈ 2 లీస్ట్ 1 లీస్ట్ 2 రెండు పరిగణించుకుంటే BHEL సో HALL like remaining SAIL SAIL remaining HOCL. రైట్ సార్, వీటికి సంబంధించిన అంశాలని కింది ఇచ్చిన వాటితో ఇనుముక్కు పరిశ్రమ, రసాయనాలు, ఎలక్ట్రికల్స్, ఏరోనాటిక్స్ దేనికి ఏది సంబంధాన్ని కలిగి ఉందో ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఇక్కడ గమనిస్తే ఏ అనేది ఎలక్ట్రానిక్స్, BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఎలక్ట్రికల్స్. రైట్ సార్, నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే మిత్రమా
HAL, రైట్ సార్, ఏరోనాటిక్స్, రైట్ సార్. సో అదే మాదిరి గమనిస్తే మిత్రమా SAAL, ఇక్కడ సేల్ అనేది సేల్ అంటారు కదా సార్, సేల్ అనేది చూస్తే మనకి ఇనుముక్క పరిశ్రమకు సంబంధించినది సేల్, రైట్ సార్. నెక్స్ట్ HOCL అనేది రైట్ సార్ రసాయనాలకు సంబంధించినది. సో కావున 3, 4, 1, 2 క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్ రైట్ మిత్రమా, 19th వన్ థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చయ్యా. నెక్స్ట్ దిగువ తెలిపిన పరిశ్రమలో ఏది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, పేపర్ పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమ. కింద ఇచ్చిన పరిశ్రమలో ఏవి మనకి మనకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావు అన్నాడు. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కాదు అంటే ముడి వస్తువులను వ్యవసాయం ద్వారా తీసుకునే వాటిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అని పేర్కొంటాం మిత్రమా. వస్త్ర పరిశ్రమ నూలు ప్రత్తిని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేయబడుతుంది. పంచదార పరిశ్రమ చెరుకు నుంచి, పేపర్ పరిశ్రమ మనకి ఎక్కువ మొత్తంలో సో సిల్వీ కల్చర్ అని వృక్షాల నుంచి కానీ అంతే మాదిరిగా వెదురు నుంచి కానీ సో వీటి పేపర్ పరిశ్రమ. ఈ మూడు కూడా మనకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమకి ఉదాహరణగానే పేర్కొనొచ్చు, రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఆటోమొబైల్ పరిశ్రమ ఏదైతుందో ఇది మాత్రం మనం గమనించండి మిత్రమా. ఎస్, ABCD అని ఉందా సార్, ఇక్కడ C సార్, ఇది C పేపర్ పరిశ్రమ, D ఆటోమొబైల్ పరిశ్రమ. ఈ ఆటోమొబైల్ పరిశ్రమ అనేది ఇనుముకు పరిశ్రమ కిందకి వస్తుందయ్యా. సో కాబట్టి ఇక్కడ D మాత్రమే అనే ఆప్షన్ మన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. D మాత్రమే అనే ఆప్షన్ మన ఆప్షన్ కి క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఇంకా నెక్స్ట్ పరిశ్రమలని నెక్స్ట్ క్వశ్చన్స్ ని తర్వాత వీడియోలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మిత్రమా. సో ఇది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదన. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి తెలిసిన మిత్రులకు చెప్పండి సార్, ఇది టెట్కమ్ DSC సోషల్ కంటెంట్ కోర్సు సో ఎక్కువ మొత్తంలో మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో అందుబాటులో ఉంది. టెస్ట్ సిరీస్ కోర్సు కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో అందుబాటులో ఉంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి తెలిసిన మిత్రులకి షేర్ చేయండి. సో నోటి మాట మీరు సార్ మాట సహాయం చేయండి. మీకు 100% లైఫ్ అంతా కూడా మీ హ్యాండ్ ఓవర్ లో ఒక జీవన విధానంలో భాగంగా సర్వీస్ ఉండేటట్టుగా కొంతవరకు మేము భాగస్వామ్యం పొందుతాం. సో ఆత్మనిర్భరతో తెలియపరుస్తున్నాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందడుగేస్తాం, రైట్ సార్. సార్ నేను ఒక ప్రతిపాదన చెప్తాను, రైట్ సార్. సో నిజాలు చెప్తే నమ్మది పాడు లోకము అని, రైట్ సార్. ఆ విధంగా ఉందన్నమాట సార్. మేము సర్వీస్ తీసుకొచ్చే విధంగా దోహదపడతాం, హార్డ్ వర్క్ చేస్తాం, ఎఫర్ట్ పెడతాం. సో నలుగురికి మీరు కూడా చెప్పండి, హెల్ప్ చేయండి, అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పేసి అంటే సో ఇక్కడ కొంతమంది మిత్రులు వీళ్ళు సార్ మా కాంపిటీషన్ అయితే కావచ్చు అనే నేపథ్యం, కాంపిటీషన్ అనే ప్రతిపాదన వల్ల మన వ్యవస్థకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సార్. మీరు అట్లా స్వార్థపూరితమైన ఆలోచనలు పక్కన పెట్టి కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే వ్యవస్థ ముందుకెళ్ళదు, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒక వ్యవస్థలో మీరు మీతో పాటుగా వ్యవస్థాపకులు కూడా అందరూ అందుబాటులో ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో కాబట్టి ఒక్క విషయాన్ని పరిగణలో తీసుకోండి. సో తప్పకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి తెలిసిన మిత్రులకు షేర్ చేయండి. రెగ్యులర్ గా స్టాటస్లు పెట్టుకోండి. మీరు చేసేటటువంటి మీరు అందించే సహకారం అది. ఆ సహకారం ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చిన్నగా కింద కామెంట్ పెట్టి ఎలా ఉన్నాయి టెస్ట్లు, ఎలా ఉంది కంటెంట్ కోర్సు, వెంకట్ సార్ ఏ విధంగా బోధిస్తున్నాడు, వెంకట్ సార్ యొక్క టీం ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నిన్న సివిక్స్ కానీ అంతకుముందు ఎకానమీ కానీ. మళ్ళీ ఇంకో ప్రతిపాదన సార్, మండే ట్యూస్డే ఈ 2 రోజులు కూడా ఎకానమీ క్లాస్ ఉంటుంది. 10th క్లాస్ వరకు ఎకానమీ అయిపోయి తదుపరి ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఎకానమీ ఇస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ సార్. తెలుగు 2 రాష్ట్రాల దృష్ట్యా డిఎస్సిలో ఇటీవల కాలంలో తెలంగాణ, గతంలో మన యొక్క ఏపీలో కూడా ఇంటర్మీడియట్ మనకి 6లో లేదు, 7లో ఒక 2 పాఠ్యాంశాలు ఉంటుంది, 8లో జాగ్రఫికల్ అంటే ఎకనామికల్ జాగ్రఫీ ఉంటుంది, రైట్ సార్. అందులో మళ్ళీ ఇక్కడ హిస్టరీకి సంబంధించి చేనేత వస్త్రాలకు సంబంధించి ఒక ప్రతిపాదన ఇచ్చాడు, అది ఎకానమీ సార్ ద్వారా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, రైట్ సార్. నెక్స్ట్ 9వ తరగతి 10వ తరగతిలో మాత్రమే ఎకానమీ ఉన్నది. తదుపరి 9, 10లో ఉన్నటువంటి ఎకానమీ రిలేటెడ్ అంశాలని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దృష్ట్యా డిఎస్సిలో ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, రైట్ సార్. కాబట్టి టెట్ వాళ్ళు టెట్ కూడా అడగొచ్చు, రైట్ సార్. టెట్కి ఇచ్చిన సిలబస్ లో కూడా ఆ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి టెట్ డిఎస్ని పరిగణలో తీసుకుని మనం ముందుకెళ్తున్నాం. ఎకానమీలో ఎక్కువ ప్రశ్నలు, ఒక సుమారు 8 నుండి 11 ప్రశ్నల వరకు ఎకానమీ ఇంటర్మీడియట్ లింక్ చేసుకుని అడుగుతున్నారు. కావున అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నించండి. మండే ట్యూస్డే 2 రోజులు కూడా లైవ్ క్లాస్, డైరెక్ట్ లైవ్ క్లాస్ అనేది మన యొక్క సోషల్ కంటెంట్ కోర్స్ లోపల ఉంటుంది, రైట్ సార్. ఎస్, రిమైనింగ్ రేపు క్లాస్ లేదు, రేపు అదే మాదిరిగా
ఈ రోజు డిస్కస్ చేసాం సార్. రేపు క్లాస్ లేదు, ఈ రోజు కూడా షెడ్యూల్ ప్రకారం క్లాస్ లేదు. ఒక చిన్న కార్యక్రమ నిమిత్తం, విధి నిర్వహణ నిమిత్తం దాంతో పాటు బయటకు వెళ్ళాల్సి వస్తుంది మిత్రమా. రైట్. సో నేను మళ్ళీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, తెలిసిన మిత్రులకు షేర్ చేస్తాను. రైట్ సార్. ఎస్, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పంపిస్తాను. ఆ నోటిఫికేషన్ ప్రకారం మనం ముందరగేయచ్చు. రైట్ సార్. ఎవ్రీ నోటిఫికేషన్ పరిగణలో తీసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, తెలిసిన మిత్రులకు షేర్ చేయండి సార్. ఇంకా మీకేమైనా సలహాలు సూచనలు ఉంటే నాకు తెలియపరచండి కామెంట్ రూపంలో, నేను వాటిని రిసీవ్ చేసుకుంటాను. రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరున మీ అందరికీ కూడా పర్సనల్ గా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో రిమైనింగ్ దాంతో పాటుగా మీరు చేసేటటువంటి సపోర్ట్, మీరు ఇచ్చేటటువంటి కాన్ఫిడెన్స్, మీరు ఎంత ఎక్కువ మొత్తంలో బలంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే అంత ఎక్కువ మొత్తంలో మీరు రేపు 30-36 సంవత్సరాల కాలం పాటు సర్వీస్ లో ఉండేటట్టుగా సో నేను మాక్సిమం వీలైనంత వరకు ప్రెజెంటేషన్ ఇస్తాను సార్. మీకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా లేదా? మన టెస్ట్ సిరీస్ యొక్క వీడియో విశ్లేషణ, టెస్టులు రాస్తూ, టెస్ట్ కోసం మీరు చదువుతూ ముందుకు వస్తున్నప్పుడు మీలో ప్రిపరేషన్, ప్రీవియస్ గతంలో 1-2 మార్క్తో ప్రిపేర్ అయిన మీకు, జాబులు మిస్ అయిన మీకు, ఇప్పుడు జరుగుతున్న ప్రిపరేషన్ లో భాగంగా ఎలాంటి విధానం క్రియేట్ అవుతుంది? రైట్ సార్. ఏ తరహాలో ముందుకు వస్తున్నారు మీరు ఒకసారి గమనించండి. మీరు టెస్టులు రాయక ముందు మీ యొక్క చదువు ఏ విధంగా ఉంది, సబ్జెక్ట్ ఏ విధంగా కొనసాగింది, ఈ రోజు టెస్టులు రాయడం వల్ల ఏ తరహాలో ముందరగేస్తున్నాం? రైట్ సార్. ఈ రెండింటిని బేరీజ్ వేసుకోండి సార్. సార్ ఒక 2-4 టెస్టులు రాసేటప్పటికి మీ లోపల ఉన్న ఒక సిస్టమ్ చేంజ్ అవుతుంది. టెస్ట్ కోసం ఒక 2 hours చదవాలి మన పాఠ్యాంశాన్ని. చదివిన తర్వాత పాఠ్యాంశం దృష్ట్యా టెస్ట్ రాస్తాం. రాసిన టెస్ట్ ని వీలు ప్రకారంగా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఆధారంగా చూసుకోండి. తదుపరి మీకు వీలైనప్పుడు మళ్ళీ టెస్ట్ రాయకుండా మన వీడియో విశ్లేషణ వినండి. ఆప్షన్ కింద ఇచ్చిన క్వశ్చన్ కింద ఇచ్చిన ఆప్షన్లు అన్నిటినీ కవర్ చేసుకుంటూ. రైట్ సార్. మొత్తంగా ప్రశ్నలు రేపు మీరే తయారు చేసే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది గమనించండి సార్. సో ఆ స్థాయిలో మీరు ఉంటే తప్పకుండా మీరు ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, సర్వీస్ వస్తుంది. కాబట్టి సో వెరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్ ఈ సిస్టము. రైట్ సార్. రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరు ఏర్పాటు చేయలేదు. ఆఫ్లైన్ విధానంలో ఈ సిస్టాన్ని కొంతవరకు నేను గతంలో టెట్ డిఎస్సి విషయంలో ఏర్పాటు చేశాను. ఒక ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని ప్రోగ్రాంలు తీసుకొని ఆ ప్రోగ్రాంల ద్వారా సో ఎక్కువ మొత్తంలో నాకు 216 మందిని ఇచ్చి, సార్ వీళ్ళు టెట్కు సంబంధించిన అంశాలు అంటే టెట్కు సంబంధించిన వీళ్ళంటే అందులో సుమారు ఒక 38 మంది ఏమో ఎస్ఏ వాళ్ళు, స్కూల్ అండ్ సోషల్ వాళ్ళు ఉన్నారు. మిగతా రిమైనింగ్ పీపుల్స్ అంతా కూడా ఎస్జిటి వాళ్ళు ఉన్నారు. ఎస్జిటి ఎస్ఏ వాళ్ళని బేస్ చేసుకుని ఇద్దరికి వేరుగా తరగతులు చెప్తూ వాళ్ళకి డైలీ ఎగ్జామ్స్ యొక్క విశ్లేషణ ఏర్పాటు చేస్తూ వచ్చాం. రాష్ట్రం అంతా 100కి 38% మంది సార్, 31% మంది క్వాలిఫై అయితే నా దగ్గర 216 మందికి 196 మంది క్వాలిఫై అయ్యారు. రైట్ సార్. టాప్ స్కోర్ లో ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, 216 మందికి 196 మంది ఇక్కడ, 100కి 31% ఇక్కడ. రాష్ట్రం అంతా 31% రిజల్ట్ వస్తే నేను రిసీవ్ చేసుకున్నటువంటి ఆ ప్రజాప్రతినిధి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ ప్రోగ్రామ్, ఉచిత ప్రోగ్రామ్కే, మళ్ళీ అది కూడా ఆ ఉచిత ప్రోగ్రామ్ వాళ్ళకి ఎఫర్ట్ పెట్టి ఓ సిస్టాన్ని ఏర్పాటు చేసి అంత రిజల్ట్ తీసుకొచ్చాం. తదుపరి ఈ రోజు ఇట్లాంటి సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అందుకే కలిగింది అనమాట. ఇంకా ఎక్కువ మొత్తంలో మీ ద్వారా రిజల్ట్ తీసుకొచ్చారనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను. ఆల్రెడీ తెలంగాణలో ప్రూఫ్ ఇట్ సార్. మీరు ఒకసారి చూడండి, తెలంగాణ మిత్రుడు రాసినట్టు టెస్ట్ సిరీస్ ద్వారా వాళ్ళకి వీడియో విశ్లేషణ ఇవ్వలేదు, కేవలం ఎగ్జామ్స్ పెట్టాం. అందులో యూట్యూబ్ ద్వారా డిస్కస్ చేసినటువంటి కొన్ని పరిచయం చేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో వాటి ద్వారానే ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు, అంటే అక్కడే కొన్ని ప్రశ్నలు వచ్చినవి. ఇక్కడ మన యాప్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం, పరిచయం చేయడం కోసం, వాస్తవంగా నలుగురు తెలియపరచడం కోసము కొన్ని ప్రశ్నలను యూట్యూబ్ ద్వారా మనం ఇస్తా ఉంటాం. అలా ఇచ్చినటువంటి ఒక 5 to 10% ఇన్ఫర్మేషన్ తోటే ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందింది సార్ మాకు అని చెప్పేసి అంటున్నారు చాలా వరకు మిత్రులు. మరి యాప్ లో మనం ఇచ్చే ఈ 90% ఇన్ఫర్మేషన్ వల్ల ఇంకెలా ఉంటుంది సార్? అది ఒకసారి గమనించండి. 100% మీకు ఉపయుక్తమైతే మిత్రమా. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. రైట్ సార్. మీకు సర్వీస్ వచ్చినప్పుడే ఈ రోజు నిలబడ్డ 4 గంటలకు లేచి నిలబడ్డ విధానానికి అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సర్వీస్ కొట్టాలి. దానికోసం మీరు కూడా ఎఫర్ట్ గా వర్క్ చేయండి. సో 100% చదవండి. రైట్ సార్. ఏదో 4 గంటలు లేచి 6 గంటల దాకా వీడియో వింటున్నాం మళ్ళీ కూర్చుంటామనే కాదు, చదవండి. దాంతో పాటు రోజు రెగ్యులర్ గా మన షెడ్యూల్ ప్రకారం పెట్టే టెస్టులు రాయండి. ఆ టెస్ట్ యొక్క విశ్లేషణ కూడా ఆల్మోస్ట్ వినే ప్రయత్నించండి. కీస్ ఏమైనా కావాలంటే, ఎర్రర్స్ ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకురా, నేను కన్సిడర్ చేస్తూ ఉంటాను. రైట్ సార్. కానీ అన్ని చేసినా ఎస్ శ్రీలక్ష్మి మ్యామ్, మాక్సిమం వీలైనంత వరకు డిఎస్సికి సంబంధించిన అంశాల దృష్ట్యా
కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో లీవ్ పెట్టుకునే ప్రయత్నం చేసేనా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదేమైనా పర్లేదు, విధి నిర్వహణ ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేయండి మిత్రమా. మీకు టైం దొరికినప్పుడు చదివే ప్రయత్నం చేయండి. ఎప్పుడు టైం దొరికి చదివే ప్రయత్నం చేయండి సార్. కొంచెం షేర్ చేయండి, తెలిసిన మిత్రులకు చెప్పండి. ఓకేనా మిత్రమా? రైట్. సో చెప్తారని తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షే మీ వెంకటన్న ఆర్ వెంకట్ సోదరుడు. రైట్ సార్? ఎస్, ఇది మాత్రం గమనించండి. సో ఈరోజు మీరు స్టాటస్ పెడతారా పెట్టరా అనేది, షేర్ చేస్తారా చేయరా అనేది ఇక మీ వ్యక్తిగతమైన విధానం. కానీ నా వంతు బాధ్యత, నా వంతు ప్రయత్నం నేను చేస్తున్న మిత్రమా, కొంచెం మీరు మాత్రం తెలియపరచండి, చెప్పండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మిత్రమా, థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 80+ సేఫెస్ట్ జోన్. రైట్ సార్? సో కంప్లీట్గా 75+ కంప్లీట్గా ఎల్లో జోన్. రైట్ మిత్రమా? 70 to 70 కంప్లీట్గా 70 to 75 రెడ్ జోన్. సో కాబట్టి మీరు సేఫ్ జోన్ అంటే ఆల్మోస్ట్ గ్రీన్ జోన్లో 80+ ఉంటే గ్రీన్ జోన్లో ఉంటారు. లేదు సార్ మేము 75 వరకు ఉన్నామంటే 75 to 80 మధ్యలో ఉంటే ఎల్లో జోన్, అంటే రావచ్చు రాకపోవచ్చు. ఇక రిమైనింగ్ 75 బిలో 70 మధ్యలో ఉంటే మాత్రం రెడ్ జోన్ అది. కాబట్టి గమనించండి, 100% ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. సో రైట్ మిత్రమా? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక నోటి మాట సహాయం మాత్రం చేయండి సార్ ఇక. రైట్ సార్? థ్యాంక్ యూ సార్. రైట్ సార్, అందరూ స్టాటస్లు పెట్టుకోండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లలో కింద మన కామెంట్ తెలియపరుస్తూ షేర్ చేయండి సార్. ఎస్, సో మీరు చేసిన రోజు నాకు తెలిసిపోతుంది సార్ ఇక్కడ, ఎందుకంటే మీరు చేయడం వల్ల కొంత డౌన్లోడ్స్ కానీ పర్చేస్ కానీ అవుతాయి. అది మన యాప్ యొక్క మౌలిక వృద్ధి దోహదపడుతుంది. రైట్ సార్? చెప్పాను కదా సార్, నేను మాత్రం మీ దగ్గర నుంచి స్వాలంబన పొందాలని ఆర్థిక పరంగా మాత్రం ఏర్పాటు చేయలేదు ఈ సిస్టాన్ని. సిస్టమ్ ద్వారా గుర్తింపు కోసమే. తర్వాత మీరందరి యొక్క సపోర్ట్, మీరు సర్వీస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆర్థిక పరంగా ఆలోచిద్దాం. మీరే రేపు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో బోధించేటటువంటి సబ్జెక్ట్స్ విషయ నిపుణులు కూడా మీరే. సో మీ ద్వారానే ముందు తీసుకెళ్తాను. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. రేపు క్లాస్ ఉండదు సార్, మండే రోజు కూడా ఉండదు, ట్యూస్డే నుంచి ఉంటుంది. రైట్ సార్? రైట్ సార్, ఇది గమనించండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టెస్ట్లు వరుసగా అప్లోడ్ అవుతాయి సార్. టెస్ట్ సిరీస్ రాయండి, షేర్ చేయండి. తెలంగాణ మిత్రులు కూడా టెస్ట్ సిరీస్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏర్పాటు చేసాం, అది కూడా ఉపయుక్తం చేసుకోమని చెప్పేసి మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.